ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉందంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ప్రభుత్వం బాగుందని. ప్రభుత్వం బాగుంది, అందరికి మంచి జరుగుతుంది అన్న, అందరికి పథకాలు అందుతున్నాయి కదా సకాలంగా. చంద్రబాబు నాయుడు గారు అయితే పథకాలు పెడతారు కానీ ఏది అమలు జరగదు కదన్న, అందుకనేసి జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారు. ఆయన బాగుంది, పరిపాలన బాగుంది. మరి జగన్మోహన్ ఓడించడానికి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమితో వస్తున్నారు. ఎంతవరకు జరిగే అవకాశం ఉందంటారా? అలాంటిది ఏం లేదన్నా, ఎంతమంది కలిసి వచ్చినా గానీ జగన్ ఒకటి వల్ల అవుతుందన్న. మొత్తం మళ్ళీ జగనే వస్తారన్న 2024 లో కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలు నేను ఇస్తాను, 1000 2000 ఇస్తాను, అలాగే అభివృద్ధి కూడా చేస్తాను అంటున్నారు. జరిగే పని అనేది జరగదన్న. అంటే 2014 లో కూడా అలాగే పథకాలు పెట్టారు కానీ పథకాలు ఒకటి అమలు అవ్వలేదు కదన్న. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవున వెంటనే ఆ పథకాలన్నీ అమలు చేశారు కదన్న. వారసంటి ప్రభుత్వం మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్ ఉంది కాబట్టి యూత్ కూడా అందరూ వాట్ ఈస్ వాట్, హూ ఇస్ వన్ తెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అంటే సంక్షేమ పథకాలే అన్ని కాకుండా అభివృద్ధి వైపు కమెంట్ చేయకూడదండి, బికాస్ ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ రైట్ నౌ, సో ఐ డోంట్ హ్యావ్ కమెంట్స్ ఆన్ దట్. కానీ మీ అభిప్రాయం ఏంటంటే కూటమి వస్తే ఫ్యూచర్ బాగుంటుంది. పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్ గారు ఎందుకంటే మరి వాళ్ళు కూటమితో ఢీకొంటున్నారు కదా. ఎంతమంది వచ్చినా కూడా జగన్ గారిని తట్టుకోలేదు. జగన్ గారే గెలుస్తారు. 100%. బాగుందండి ఆయన పరిపాలన. ఆయన పరిపాలన బాగుంది. ఓకే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సింగిల్ గా పోటీ చేయకుండా పొత్తులో భాగంగా వస్తున్నారు. ఆ యొక్క కూటమి ఎంత ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. ఆయన పార్టీ పెట్టి ఏం సాధించాడండి? పార్టీని దిగజార్చేయడు, రాజకీయాలనే దిగజార్చేయడు. ఆయన కోసం ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గా వస్తారు. 130 సీట్లు దాటి కూటమి గెలుస్తుంది వన్ సైడ్ గా. అందులో ఏమాత్రం రాజీ లేదు. జగన్ గారి పరిపాలన ఏం బాగలేదండి, అసలు ఏం బాగలేదండి. ఎక్కడ ఉందండి? ఏముంది? అన్ని నిత్యావసరాలు పనిచేసాడు. 70 రూపాయలు ఉండి ఆయిల్ ఏమో 110 రూపాయలు చేశాడు. ఏమండి? డీజిల్ ఏమో 60 రూపాయలు ఉండేదేమో 90 రూపాయలు చేశాడు. అన్ని రేట్లు పెరిగిపోయి, గ్యాస్ ఏమో 500 ఉండేదేమో 1200 చేశారు. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. అండి ఎవరికి అమ్మఒడికి ఇవ్వడం, అందరికి ఇస్తాననేమో ఒక్కరికే పరిమితం చేశాడు. ఏమీ లేదండి. ఇక బట్టలు నొక్కుతున్నా తప్ప ఏమీ తప్ప అంతా గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రారు, కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సూచనలు కనిపిస్తుంది. జగన్ గారు పరిపాలన అంటే చేసిన కాడికి చేసాడండి, ఎక్కువ జనాలు సోమరిపోతులు చేశాడు. అలాగే ఇలా కూడా చేశాడు. మరి ఏ సంక్షేమ పథకాలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, వాళ్ళు 3000 ఇస్తే మేము 4000 ఇస్తాను. మరి అది సోమరిపూరితనంగా వెళ్ళే అవకాశం ఉంది కూడా. అది ఏంటంటే గెలవడం గురించి అన్ని చెప్తుంటారండి, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా. దాన్ని అప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము ఎలాగైతే చెప్తున్నామో అవతల పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అలాగే చెప్పుకుంటారు. ఇంకా అలాగ ఉంటాయండి. అభివృద్ధి జరిగే అవకాశం ఉందండి, అభివృద్ధి ఉందండి. పిల్లల దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అందరూ మార్చాలని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వస్తుంది ఆయన. జగన్ గారే సీట్లు తక్కువ వస్తాయి. ఏమైతే ఆయన ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఇసుక అనేది లెక్కర్ దగ్గర కొద్దిగా ఇబ్బంది తప్పించి మిగతాదంతా బాగానే ఉంది. ఒక లెక్కర్ దగ్గర శాండ్ దగ్గర కొంచెం మైండ్ పెట్టలేదు, మిగతాదంతా బాగానే పర్లేదు. వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు వస్తుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన కొంతమందికి బాగుంటది, కొంతమందికి బాగోదు. ఎందుకంటే ఇప్పుడు 60 years దాటిన వాళ్ళకి ఇంటికి వచ్చేస్తుందని ఏది పెన్షన్, అలాంటి వాళ్ళు ఓట్లు వేయచ్చు. అదే రోడ్లు డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ లేను అబ్బాయి అసలు డెవలప్మెంట్ లేదు అనుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేయరు. ఇప్పుడు 60 years దాటిన వాళ్ళు మనకు పెన్షన్ మనం వెళ్లకుండా వచ్చేస్తుంది, ఏ ఆఫీసులకు తిరగక్కర్లేదు, ఈ వాలంటీర్లు తెచ్చేస్తున్నారు ఇంటికి. అలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేయించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అంతా మీకు తెలుసు కదా ఏంటి ఎలా ఉందో. అంటే శాలరీస్ గమ్మున పడతలేదని, గవర్నమెంట్ జాబ్ హోల్డర్లు అందరూ ఉంది. గవర్నమెంట్ జాబ్ హోల్డర్లు కూడా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే నేను కూడా మొబైల్ ఫీల్డే, మొబైల్ టెక్నీషియన్, మొబైల్ రిపేర్ నా షాప్ ఉండేది ఇక్కడ పక్కన. 100% కూడా అండి ఈ యొక్క కలయిక కూటమి ఉంది కదా,
బంపర్ మెజారిటీతో వస్తుందండి, అందులో సందేహం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచే అవకాశం ఉందంటారు. మళ్ళీ తిరిగి లేకుండా సార్ జగన్ గారు వల్లే కదండి సార్ వృద్ధాప్య పెన్షన్లు ఏమన్నా ఇంకోటేమన్నా చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక ఏమైనా హామీలు అండి, అన్ని జరిగాయి. ఆయన హామీలు ఇస్తే తెప్పించండి ఏమీ అవ్వలేదండి. ఒక జగన్ గారు ఇచ్చిన హామీలు ఏంటంటే ఇచ్చిన హామీ ప్రతి హామీ అయిందండి, అది ఆయన ఇచ్చినవి లబ్ధి పొందారండి. వచ్చి గెలిచే అవకాశం 100కి 100 అండి. మరి వీళ్ళు కూటమితో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన మళ్ళీ భారత జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా, ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉండదండి అసలు, అలాగే ఏమి ఉండదు. ఏమండి ప్రజలందరూ లబ్ధి పొందారు, లబ్ధి పొందిన అందరూ కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ కూటమితో వచ్చినా, సింగల్గా వచ్చినా, ఇంకో రకంగా వచ్చినా ఏది చెప్తారండి వాళ్ళని. జనసేన వచ్చి, బీజేపీ వచ్చండి, టీడీపీ వచ్చండి, వాళ్ళు చేసింది ఏమీ లేదు కదా. ఇప్పుడు ఇలా జనసేన అయినాయండి, టీడీపీ అయినా కానండి, ఒక పవన్ కళ్యాణ్ గారు పట్టుకుని వ్యాపారం తెప్పించండి. టీడీపీకి భూస్థాపన అయిపోయింది, టీడీపీ. బీజేపీకి ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి అంటే కాపుల్లో ఒక లీడ్ ఉంది చెప్పేసండి, ఆయన పట్టుని వేలపడుతున్నారు ఇవాళ. అదే మళ్ళీ జగన్ అండి ముఖ్యమంత్రి. అంటే ప్రజలు ఏ తీర్పునిచ్చినా మనం దాన్ని శిరసా వహించాలి. అలాగే కూటమికి ఎక్కువ మద్దతు కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూటమి నుంచే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన 2014లో పార్టీ పెట్టి అప్పుడున్న కారణాల వల్ల సపోర్ట్ చేసినప్పటికీ 2019లో సొంతంగా రావడం జరిగింది ఒక్కడిగానే. అప్పుడు ఓడిపోయినప్పటికీ అప్పుడున్న అభిమానులు ఓటింగ్ శాతం తక్కువ కాబట్టి ఇప్పుడు ప్రజాదరణ బట్టి ఇప్పుడు కాస్త పెరిగింది. ఆయన పార్టీ లేకపోయినా కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన సొంతంగా నిలబడి సింగిల్గా వచ్చినా కానీ 30-40 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎందుకని ఆయన వెనకడుగేసి సపోర్ట్ చేయడం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన 21 సీట్లకి అంగీకారం తెలపడం గల కారణం ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అసలు ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది కలిగే అంత అవకాశమే లేదండి. ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండబోతుంది. ఆయన నేను ఎందుకు తగ్గాను అనే దానికి ప్రతి మీటింగ్లోనే ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. ఎటువంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను దాని మీద నిలబడ్డాడు. ఫస్ట్ నుంచి అదే స్టాండర్డ్ మీద ఉన్నారు. ఇప్పుడు అదే స్టాండర్డ్ మీద ఉండే ఆయన తగ్గి ఈ రోజు కూటమికి ఇలాంటి ఆయన 21 సీట్లు తీసుకోవడానికి కారణం కూడా అదే. మళ్ళీ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు కూటమిలో గ్యారంటీగా చంద్రబాబు నాయుడు సీఎం అండి. పవన్ కళ్యాణ్ మద్దతు, ఈ బీజేపీ మద్దతు వల్ల గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అండి. ఇప్పుడు ఈ కూటమిలో సీఎం కాకపోతే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించి కూడా ఉండండి. 100% 130 సీట్లు 135 సీట్లు గ్యారంటీగా కూటమికి వస్తాయండి, గ్యారంటీగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలను వ్యతిరేకించేటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే పథకాలను ఆయన రిలేటెడ్ గా సేమ్ దింపి ఒక 100-1000 ఎక్స్ట్రా పెట్టి ఇస్తానంటున్నాడు. అలా ఇవ్వడం వల్ల కూడా అప్పు అవుతుంది కదా, అభివృద్ధి జరిగే అవకాశం. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడండి. అతను ఎలాగైతే తేగలను, ఎలాగైతే ఖర్చు పెట్టగలను తెలిసిన నాయకుడండి. ప్రజలకే సోమరపోతులు చేసిన నాయకుడు కదా అతను. సోమరపోతులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళ సోమరపోతులుగా ఉండొచ్చే నాయకుడు కాదు. అతను ఏం చేస్తాడంటే సంక్షేమ పథకాలతో పాటు మన రాష్ట్రానికి వచ్చే వనరులని పెంచుకుని వాటి ద్వారా ఇస్తారండి. ఇది అప్పులు చేసి వనరులు ఇచ్చే నాయకుడు కాదండి చంద్రబాబు నాయుడు గారు. అది విషయం. కూటమి గెలిచే అవకాశం, కూటమి గ్యారంటీగా 100% 100% కూడా గ్యారంటీ బాబు. వీళ్ళిద్దరిలో ఎవరు సీఎం అయ్యే అవకాశం? జగన్ గారు. ఎందుకనండి అంటే వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా. ఎంత కూటమితో వచ్చిన చంద్రబాబు నాయుడు అయితే నమ్మరు సార్. ఎందుకంటే తను హామీలు ఇస్తాడు కానీ అవన్నీ పక్కన పెడతాడండి. ఇప్పుడు పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు తిన 3500 కనవ 500 లాస్ట్ 2 సంవత్సరాలు ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం అది ఇవ్వడం కష్టమని ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు. ఇది ఏంటంటే ఇప్పుడు 15 సంవత్సరాలు అదే వీళ్ళు ప్రవేశపెట్టుకెళ్ళి సేమ్ కొంచెం 1000 ఎక్కువ వేసి ఇస్తాను అంటారు. అదే అభివృద్ధి ఇదిగా సాగే ఇది కాదు జరగదు. జగన్ గారు వస్తారు. మరి వీళ్ళు కూటమితో వచ్చిన పని అవదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత మెజార్టీతో అయినా ఆయన వైసీపీ ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం కూడా గట్టిగా ఉన్నట్టు అదే మనకి కొద్ది ఈస్ట్ వెస్ట్ లో ఉంటదండి. సీట్లు 175 రాకపోయినా తగ్గినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఒక 110 రేంజ్ లో అయినా జగన్ గారు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న మొన్న కూడా అర్థమైపోయింది. మోడీ గారు రాగానే
ఈ ప్రళయం చూసి నిన్న క్యాంపీనే ఆఫ్ చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంట్లో కూర్చున్నాడు, మీరు చూసారు లేదు, అతను జన క్యాంపీని చూసి ఈ ప్రభావం చూసి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇళ్లలో కూర్చుండే పరిస్థితి వచ్చింది ముందుకెళ్లకుండా. ఎందుకంటే ఈ రైతులు చేసే అన్యాయాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసి అభివృద్ధి ఏమి లేక ప్రజలు ఇసుకెక్కిపోయి ఇవాళ బలరామకృష్ణ గారికి కానీ ఎంపీలకు కానీ పురంధేశ్వరికి కానీ రాష్ట్రం అంతా కూడా ఎప్పుడు ఓటు వద్దా, ఎప్పుడు ఓటు వేయాలి మనం అని ఎదురు చూసే పరిస్థితి ఉంది. మీరు చూస్తూ ఉండండి, ఈ గ్రామాల్లో చూడండి, సాయంకాలం మట్లు అయినప్పటికీ 7 అయినప్పటికీ ప్రతి కార్యకర్త కూడా ఫస్ట్ పట్టుకుని తిరుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంత కసి. నేను ఈ మధ్యకాలంలోనూ నేను చాలా 5-6 ఎలక్షన్లు చూసాం కానీ ఇంత కసిగా కార్యకర్తలు పనిచేసి పార్టీ ఏదైనా ఉందంటే ఈ కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఖచ్చితంగా 100 నుంచి 110 సీట్లతో జగన్ గారే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫామ్ చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆయనే రావాలని కూడా కోరుకుంటున్నాం. మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కూటమితో వస్తున్నారు కదా, ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే బీజేపీ పొత్తులో ఉన్న ఈ 3 పార్టీలు కలిపి చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాలంటరీ వ్యవస్థను వాడుకుని వాలంటీర్లతో సేవలు చేయించుకున్న పలు ముసలివాళ్ళు ఉన్నారు. మనం ఈ నెల పెన్షన్కి ముసలివాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నగ్గడానికి ముఖ్య కారకం కూడా అవుతుంది. ముసలివాళ్ళతో అవునే లెగలేని వాళ్ళు అన్నా సరే మన బ్యాంకులకు వెళ్ళి అకౌంట్లో డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ చూసుకుంటే కనుక మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారే సీఎం అవుతారని అనుకుంటున్నాం. బాగుంది జగన్ గారి పరిపాలన, సంక్షేమ పథకాలు అనేది. అది ఇంకా కొంచెం మీరు నాయకులు కాబట్టి మీరు ప్రజలను అడిగి తెలుసుకోండి బాగుందో లేదో. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారే అవుతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ జగన్ పరిపాలన చూశారు జనాలందరూ, అందరూ కొంచెం ఎంతో కొంత మీడియా ద్వారా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉన్నారు. అలాగే ఇప్పుడు అందరు పీపుల్ అంతా బాగానే ఉన్నది కాబట్టి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో. ఆయన వస్తేనే బాగుంటదని మా అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందని? ఓకే, ఆయన ప్రభుత్వాన్ని వీళ్ళు ఎదుర్కోగలరా? అది మాత్రం కొంచెం డౌట్, క్లిష్ట పరిస్థితుల్లో నేను చెప్పాలి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ చేసి ఉన్నారు, జనాలు చూస్తున్నారు. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే. ఈ పథకాలు, సంక్షేమ పథకాలని అవని ఇవన్నీ, అమ్మ ఒడి ఇవన్నీ చేశారు కదా, సో ఇది చూశారు. నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఏదైనా ఉంటే, అంటే నేనేంటంటే డెఫినెట్ గా గోరింట్ల బుచ్చి చౌదరి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, అట్ ద సేమ్ టైం చేసున్నారు. దానివల్ల వస్తారేమో అనుకుంటున్నాను, అంటే నా అభిప్రాయం అది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఐటీ డెవలప్, మీకు తెలుసు కదా, మన దగ్గర క్యాపిటల్ అనేది లేదు, పరిశ్రమలు అన్నీ లేవు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే సంక్షేమ పథకాలే కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ అనేది లేదు కాబట్టి ఆయన వస్తే బాగుంటది అనుకో. వస్తుంది అంటారు ఆయన వస్తే? డెఫినెట్ గా ఆయన వస్తారేమో అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. చూడాలి, జనమే చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన పుష్కర్ కాలం పాటు ఒకే పార్టీలో ఉన్నాడు. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే 30-40 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆయన తను తగ్గి సపోర్ట్ చేయడానికి కారణం అంటే ఆయన అది నమ్మిన సిద్ధాంతం అది నెరవేరుతుంది. ఆయన సిద్ధాంతం నెరవేరాలని వీళ్ళతో కూటమి అయ్యారు కదా, డెఫినెట్ గా ఆయన సిద్ధాంతాలు నెరవేర్చుకోవడానికి ఇది ఒక ఛాన్స్. అంటే డెఫినెట్ గా జనానికి ద సేమ్ టైం ఆయన ఫిల్మ్ యాక్టర్ గా రాలేదు, యాక్చువల్ గా పొలిటికల్, అంటే ఆయన దేశానికి ఏదో సేవ చేయాలి ఆ ఉద్దేశంతోనే కదా ఇన్నాళ్ళ నుంచి ఈ పుష్కర కాలం పాటు ఆయన ఉన్నారంటే డెఫినెట్ గా ఆ ఉద్దేశంతోనే అన్నారు. ఈ 3 కూటమి అయినాయి కాబట్టి డెఫినెట్ గా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో అనుకుంటున్నాను, నా అభిప్రాయం. జనాలు చూడాలి మరి, కొత్త పార్టీ అనేది, మార్పు అనేది రావాలి. ఆ మార్పుని నేను చూడాలనుకుంటున్నాను. జగన్ గారి విషయంలో అయితే అన్న మరి ఏ ముఖ్యమంత్రి కూడా చేయనంత రీతిగా మరి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగిందండి. అదే మళ్ళీ కానీ మనం ఓట్లు వేసుకునండి, మేమంతా ఆయన కానీ గెలిపించుకోవడం గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు కంపల్సరీ, అది కన్ఫర్మ్. ఎందుకంటే చేసిన మంచి ఎక్కడికే పోదండి. అవునండి, తల్లిదండ్రులు కన్నా బిడ్డలను ఎలాగైతే పెంచుకుంటారో ఆయన పాలనలో ఇక్కడున్న జనాన్ని అందరినీ, మన రాష్ట్రంలో ఉన్న జనాన్ని అందరినీ కూడా ఆయన బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. అంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి ఇంకెవరికండి ఎక్కడ దొరుకుతాడండి? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూటమి వస్తున్నారు, ఏమన్నా గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరికండి? జగన్ గారి మీద గెలిచే అవకాశం వాళ్ళకైతే ఉండదండి. ఎందుకంటే ఆయన ఏనాడు ఎవరికి ఏమి చేయలేదు, ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఆయన ఏదో పెట్టాడు, డోకరా రుణమాఫీ అన్నాడు చేయలేదు, రైతులకు రుణమాఫీ అన్నాడు చేయలేదు. మరి ఇప్పుడు ఆ గతంలో పోల్చుకుంటే ఇప్పుడుతో మనకి
ఇప్పుడు ఎలాగుందండి? ప్రతి విషయంలో కూడా రైతులకు కానీ తర్వాత ప్రతి ఒక్క విషయంలో కానీ మరి జగన్ గారు చేసిన మంచి పనులు కనపడుతుంది కదండి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఆయన ఏది పెట్టింది కూడా ప్రతిదీ కూడా అయినా మనకైనా నెరవేర్చాడండి? వాగ్దానాలు చేయలేదు కదా. మరి సీఎం గారు మరి అన్న మాట, ఆడిన మాట నేను తప్పనన్నాడు, తప్పకుండానే చేసి పెట్టాడు. ఆయన చెప్తే చేస్తానన్నాడు, అంతే చేసి పెట్టాడండి. ఎంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి ఇంకెక్కడ ఏ స్టేట్లో ఉంటాడండి? ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది వచ్చినా జగన్ గారిని కొట్టే మగాడు ఇంకా ఎవడో పుట్టలేదు, పుట్టరు కూడా ఆంధ్రప్రదేశ్లో. ఓకేనండి, ఆయనే గెలుస్తారు గ్యారంటీ పక్క. భూస్వామిని పొలం నరేంద్రపురంలో వ్యవసాయం చేసే రైతునండి నేను. నాకు పోస్టుకుంటే సర్వీస్ చేస్తున్నాను చెప్పారు. ఇవాళ జనసేన కింద పొట్టడి చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మోసానికే మేము పొట్టడి చాలా కష్టపడి చేస్తున్నాం. ఎందుకంటే మా భూముల్ని బయట వాళ్ళకి వెళ్తాయన్న భయం చొప్పుని ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన వచ్చింది. అండ్ ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ రావటం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా భయంకరమైన వ్యాధి కింద ఉన్నారు. దానివల్ల మాకు ఈ చట్టం రాగానే మా అందరికీ ఒక రకమైన రైతాంగం భయం వచ్చి మేము ఈ జనసేన భాగం రాగానే మా పవన్ కళ్యాణ్ మంచి మేలు చేస్తాడని దీనికి పోరాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతాడన్న ఆశ ఎవరికే వద్దనే దండపెడుతున్నామండి. అది పరిపాలన అస్సలు బాగోలేదండి. ఎందుకంటే రైతులు ముందు నష్టపోయిన రైతులండి. రైతులు ఎలాగంటే ఈ రోజుని ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రకమైన బీపీలు షుగర్లు రేజ్ అయిపోయినాయి. కారణం ఏంటంటే మా భూములు వేరే వాళ్ళ దాంట్లో పడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు కదండి. నా భూమి 3 ఎకరాల 92 సెంట్లు, 3 ఎకరాల 92 సెంట్లు ఎకరా 20 సెంట్కే మాకు ఇచ్చారండి పాస్బుక్. ఈ ఎకరా 20 సెంట్ నా భూమి ఏదంటే ఎవరో చెప్తలేదు సమాధానం. 8 మాసాల నుంచి తిరుగుతున్నాను నేను. ఈ ఏళ్ళ భూములు యాక్టింగ్ భూ చట్టం వచ్చిందంటే ఈ చట్టం వల్ల మేము భయంకరమైన డౌట్లో ఉన్నామండి. ఏ నాయకులు ఏది చెప్తారో ఏ రకమైన మాకు భయం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మాకు మేలు జరుగుతుంది, మేము ఆశపడుతున్నాం. ఇద్దరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది అలా మీరు ఇప్పుడు అన్నారు కూటమిగా వస్తున్నారని. కూటమిగా రావాల్సిన పరిస్థితి ఏంటన్న వాళ్ళకి? కూటమి ఎందుకు వస్తున్నారంటే ఒక మనిషిని ఓడించలేక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు ఒకరిగా వస్తే ఖచ్చితంగా ఓడించడం నాకు తెలుసు అన్న. జగన్ ఓడించడం వాళ్ళు సాధ్యం కాదని తెలిసి ఏం చేశారు? ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ అన్ని కూడా కలిసిపోయారు. ఎందుకు కలిసిపోయారు? ఈ మనిషిని ఓడించడం కష్టం, ఈ వ్యక్తిని ఓడించాలి అంటే ఖచ్చితంగా మనం కలవాలనుకున్నారు. కానీ అన్న వీళ్ళు కలిసినప్పుడు కూడా ఒక పేదవారు అయినప్పటికీ, ముసలివాళ్ళు అయినప్పటికీ, యవ్వనస్తులు అయినప్పటికీ ఎవరైనా సరే అన్న ఓటింగ్ అనేది ఎక్కువ మెజారిటీ చూస్తే 49% వరకు అన్న జగన్ వైపు వస్తుందన్న. 42% కూటమికి వస్తుందన్న. మీరే చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, లేకపోతే రిపోర్టింగ్ సర్వే చూడొచ్చు. రిపోర్ట్ సర్వేస్ అన్ని కూడా ఏం చెప్తున్నాయంటే జగన్ ఎక్కువ మద్దతు వస్తుంది. ఎందుకని? ఆ మనిషి చెప్పింది చేశాడన్న. మీరే చూసారు ఎన్ని పథకాలు అమలు చేశాడో. ఇప్పుడు 2019 వరకు ఒక ఎత్తులా జరిగిందన్న. ఆయన ఎన్నెన్నో పథకాలు అమలు చేశాడు, కానీ ఆ పథకాలన్నీ నగ్గలేదు. కానీ జగన్ వచ్చిన ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కూడా ఇంటింటికి చేతికి ఫంక్షన్ వస్తుంది. 2 నెలల్లో కూడా ఆ పెన్షన్ ఆపేసినప్పటికీ సరికి ఎంతో మంది అన్న పేదవాళ్ళు అన్న, లేకపోతే వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎంతో కష్టపడ్డారన్న. వాళ్ళకి ఎన్ని కష్టాలు అడ్డా అంటే ఎలాగన్నా ఒక నడవలేని వ్యక్తి ఎలా పెన్షన్ తెచ్చుకోగలడన్నా? ఆ మాత్రం కనీసం ఒక ముఖ్యమంత్రి పదవిగా నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఆలోచించాలి కదన్నా. ఒక ముసలాడు గురించి ఆలోచించాలి, అతను కూడా ఓటేసేవాడే కదా. వాళ్ళ గురించి అన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెన్షన్ అయినప్పటికీ, చేయూత అయినప్పటికీ, లేకపోతే పేదవాళ్ళకి ఒక చేయూత అనేది లేకపోతే ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేశారు. 99.9% ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని పథకాలు అమలైనాయి అన్న. వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఉందంట ఖచ్చితంగా 100% ఉందన్న. మరి కూటమి ఏం చేయలేదు? కూటమి ఏం చేయలేదన్న. కూటమి వస్తుందన్న. అంటే అందరు కలిశారు కాబట్టి ఒక వరకు మెజారిటీ వరకు వస్తారు. కానీ నగ్గేది మాత్రం మళ్ళీ జెండా ఎగిరేది మాత్రం వైసీపీ జెండా అన్న. వైసీపీ జెండా. జై జగన్, జై జక్కంపూడి. కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఉన్నదండి. కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. 125 నుంచి 140 స్థానాల వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలిసి కూటమియే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని వ్యతిరేకించి ఖండించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదే వ్యక్తి సేమ్ మేనిఫెస్టోలో ఏ పథకాలని 1 వంతు 2 వంతులుగా పెంచి ఇస్తాను అని చెప్పేస్తున్నారు. మరి అప్పుడు అభివృద్ధి కనిపించలేదు అన్న వ్యక్తి ఇప్పుడు అయ్యే పథకాలను ప్రవేశపెడతానన్నారు. మరి అభివృద్ధి దిశగా పథకాలతో ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? అవి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిని ఒప్పించేటప్పుడు గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లు జరగకుండా ఇప్పుడు మేము కూటమిగా ఏర్పడి దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నారు. అది ప్రజలు మీడియా ద్వారా చూస్తాం.
ఆ పొరపాట్లు జరగకుండా దాన్ని సరి చేసుకుంటా మనకు రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి అవ్వలేదు కాబట్టి పోలవరాన్ని, అలాగే మనకి ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు, ఆ యూత్ అందరూ కూడా కూటమిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. దానికోసం అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్పాలంటే కొంచెం మనకు అంత ఐడియా లేదు, కానీ ఎక్కువ శాతం టీడీపీకే ఈసారి ఉందని అనుకుంటున్నారు ప్రజలు. మీ అభిప్రాయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నారు? పనితీరు కానీ పరిపాలన కానీ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే పరిపాలన కొంతమందికి లబ్ధి పొందిన వాళ్ళకి బాగానే ఉంటది, చాలా శాతం మరి ఇబ్బంది పడ్డారు. అంటే 100కి 10% లబ్ధి పొందిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, మిగతా 90% కూడా అంత ఆనందంగా లేరు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో అని అనుకుంటున్నారు. ఓకే, అంటే జగన్ గారి మీద 150 ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి వ్యక్తి ఈ కూటమి ఎదుర్కోగలదా? ఆయన్ని ఎదుర్కొని ప్రభుత్వం స్థాపించగలదా అని అడుగుతుంది. అంటే ఇంతకు ముందు జరిగింది ఏంటంటే ఈ జనసేన టీడీపీ విడివిడిగా వెళ్ళడం వల్ల, బీజేపీ అది విడివిడిగా వెళ్ళడం వల్ల కొంచెం ఓటు చీలి తక్కువ ఇప్పుడు ఒక 10,000 5,000 ఓటింగ్ లో కూడా గెలవడం జరిగింది. కొన్ని సీట్లు 1000 ఓట్లలో కూడా కొన్ని సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచినాయి. ఈసారి మరి ఇది కూటమి కదా, ఓట్లు చీలలో కనుక ఎక్కువ శాతం టీడీపీకి అవకాశం ఉంటుంది. అంటే అన్ని సీట్లు 150 సీట్లు అంటే ఈసారి రావు, దగ్గర దాకా రావచ్చేమో, కానీ విన్నింగ్ అయితే టీడీపీదే అవుతుందని అనుకో. వీళ్ళలో ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉంది? జగన్ ఎక్కుతాడు. ఎందుకని? ఎందుకంటే మంచి పనులు చేయడన్న, పేదలను చూస్తున్నాడు, ముసలిని చూస్తున్నాడు, ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు, ఇంకేటన్నా అన్ని బాగా చేస్తున్నాడు. మంచి జరిగింది. వ్యాపారస్తులకు 10,000 వేస్తున్నాడు సంవత్సరం అన్ని బాగా చేస్తున్నాడండి. సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందుతున్నాయండి. మరి ఇప్పుడు ఈయన కూడా మేనిఫెస్టోలో నేను కూడా ఆయన ఇచ్చింది 3,000 అయితే నేను 5,000 ఇస్తాను 4,000 ఇస్తారని మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అవి ఏమన్నా వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా? ఏముండదన్న అన్న, అమ్మ అట్టదంట అడుక్కుని కూడా తెచ్చుకున్నదంట. అలాగా ఆయన ఎన్ని పథకాలు ఎట్టినా ఇవ్వలేడన్న, ఈయన ఎట్టిన పథకాలన్నీ ఇచ్చాడు, అందుకంటే ఏం కలన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సపోర్ట్ గా నిలబడ్డారు కదా చంద్రబాబు. ఎంతమంది వచ్చినా అవదన్న, అవదు. అసలు ఒకటి అర్థం చేసుకన్నా, సింగిల్ గా వస్తున్నాడు. ఎవరు మీకు ఓటు మీకు నచ్చితేనే, మీకు మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నాడు. అదే గడప గడపకు సంక్షేమ పథకం అందుతేనే మీరు ఓటు అలాగని ఎవరు చెప్తారన్నా? ఎవరైనా చెప్పుడు ఉంటాడా? మీకు నచ్చితేనే ఓటేయండి, మీకు మీకు మంచి పనులన్నీ మీకు ఇంట్లో అన్ని అందితేనే ఓటేయమంటున్నాడు. ఇంకా అంతగానే ఏం కావాలి. అంటే జగన్ పరిపాలన బాగాలేదని, అభివృద్ధి జరగలేదని రాక్షసు అలా చెప్తున్నారన్న. కరోనాలో ఎవరన్నా పట్టించుకున్నారు? కరోనాలో ఎక్కడ పోరండి వీళ్ళందరూ. ఇవాళ ఎలక్షన్ వచ్చాక ప్రతి వాళ్ళు కూటమిని ఏర్పాటు చేసుకుని ఏకమైపోతే ఇవాళ ఎలా వద్దన్న? కరోనాలో ఎవడన్నా వచ్చాడన్న బయటికి? 3-4 సార్లు బియ్యం ఇచ్చాడన్న. మన ఇప్పుడు ఇంకా కోటా బియ్యం ప్రీగేస్తున్నాడు, గంజి కాసుకుని కాస్తున్నారు పేదలు. అవునా కదన్నా? ఆ టైంలో ఆ గంజి కూడా దొరక సొంత వాళ్ళే పట్టించుకోలేదు ఎవరు. అలా టైంలో మరి బోళ్ళు ఉపకారం చేశాడు. హాస్పిటల్లోని ఆక్సిజన్లని ఇవన్నీ అంబులెన్స్లని బోళ్ళు ఉపకారం. ఆయన రాకపోతే ఇంకెవరు వస్తారన్న? జగనే వస్తారు. మంచి చేశాడు కాబట్టి ఆయనే రావాలి. ఓకే, మీ అభిప్రాయం? ఆయన ఖచ్చితంగా వస్తాడని? అంటే ఆయన 175 స్థానాలు గెలవాలి అంత రాదన్న, కానీ నెగ్గుతాడు, సీఎం అవుతాడు. ఓకే, ఆయన సీఎం అవగానే వాలంటీర్ వ్యవస్థ గురించి సంతకం పెడతానన్నాడు, అది జరుగుతుంది అంట? జరుగుద్ది. జగనే రావాలి. ముఖ్యమంత్రిగా అయితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఒక చోట తప్పు జరిగింది అనుకోవడానికి లేదు, 175 స్థానాల్లో కూడా అదే జరిగింది. వాళ్ళు ఏంటంటే 151 వచ్చినాయి కదా, మనం ఏదైనా చెయ్యొచ్చు, ఏమన్నా నెక్స్ట్ టర్మ్కి ఏమన్నా ఒక 20-30 తగ్గితే మళ్ళీ మనం అధికారం అనే అపోహల్లో వాళ్ళు చేసింది మామూలు రాద్ధాంతం కాదు. స్టార్టింగ్ లో గెలిచారు, లాస్ట్ సంవత్సరం నుంచే కొన్ని పనులు చేయడం మొదలెట్టి ఏదో చేశారు, కానీ జనాలు నమ్మరు. ఇంకా జరిగిన విషయం నమ్మక నాకు తెలిసినంత వరకు 170 స్థానాలు, నాకు తెలిసిన 140 స్థానాలు నా అంచనా ప్రకారం, జనం అంచనా ప్రకారం వద్దనుకుంటున్నాం. మెయిన్ ఉద్యోగస్తులు వాళ్ళ ఇబ్బందులు పట్టుకుని చూసుకుంటే 140 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మార్పు కోరుకుంటున్నారా? మార్పు నేనే కదా, అందరూ కోరుకుంటున్నాం. నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఇక్కడ ఇదే సూర్యాపేటలో 200 మెజార్టీతోనే 2 సంవత్సరాల కిందట ఎంపీటీసీ గెలిచి 200 మెజార్టీ తెచ్చిన గ్రామం ఇది. అయితే ఈ గ్రామంలో ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందంటే
అది మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే 2 సంవత్సరాల ముందే ఈ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇవాళ అది అవకాశం మార్చే అవకాశం జనాల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా పురంధేశ్వరి గారు ఒక పక్క గూడూరు శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరు ఎంపీగా గెలిచేదా? నా ఉద్దేశ ప్రకారం అయితే పురంధేశ్వరి గారు అంటే కమలం గుర్తు రావాలని కోరుకున్నప్పుడు దాకా ఎన్డీఏ కూటమిలో ఏ వ్యక్తి ఇక్కడ పోటీ చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో. కేంద్రంతో సపోర్ట్ ఉంటే మంచి జరుగుతుంది. మంచి అనేది ఏంటంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే వాళ్ళు యాక్చువల్ గా ముందు ఇళ్ల స్థలాలైనా కొన్ని రైతు భరోసాలైనా ఇవన్నీ కూడా మోడీ గారు హస్తం ఉంది. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేకపోవడం, పబ్లిసిటీ చేయకపోవడం, ఆఖరికి లాస్ట్ గా నరేంద్ర మోడీ గారు బీసీ అనే వర్గం అని కూడా ఎవరికి బయటికి తెలదు. అలాంటప్పుడు ఈ టైంలో వాళ్ళు రావాలని బలంగా కోరుకుని జనం కూడా అసలు వైఎస్ఆర్సీపీనే చూడకూడదు అనుకుంటున్నారు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం కమలం వద్దనుకున్నాను. వస్తే నాకు తెలిసినంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ కొన్ని అప్పుల బారి నుంచి తగ్గి మళ్ళీ నడవడానికి ఒక 3 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలకే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. అంటే 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం బాగుండడం చూసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు తప్ప మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ కోరుకోరు. అది మళ్ళీ చంద్రబాబు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే కోసం ఉందా? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇంకెవడు రాడు. ఎందుకని? మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు. కూటమి ఏం చేస్తుందని సన్నాసాలు ఎన్నాళ్ళు ఉంటారండి వీళ్ళు. ఇప్పుడు ఎలక మీద పిల్లి మీద ఎలక మీద కొట్టుకుంటమే తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదండి వాళ్ళు. ఏమీ చేయలేండి. పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మోడీ గారు ఉన్నాడండి. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని చేయనని చెప్పలేదుగా. చేశాడు, చెప్పాడు. అసలు ఒక మాట కూడా అనలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పని చేయనని. మరి ఏంటండి ఎన్ని వేల మంది ఎంతమంది చచ్చిపోయారండి స్టీల్ ప్లాంట్ కోసం? కొన్ని 100 మంది చచ్చిపోయారు. ఆ ఇందిరాగాంధీ పుణ్యం అంటే స్టీల్ ప్లాంట్ ఇచ్చింది. కానీ ఇవాళ అసలు దాని ఊసు ప్రస్తావన లేదు. కొన్ని పవన్ కళ్యాణ్ వెళ్ళి అందరూ దూరాడు. ఆడైనా ఒప్పించాడో ఒప్పించలేదు. ఎందుకంటే సన్నాస పార్టీలన్నీ ఈ పిల్లి మీద ఎలక మీద పిల్లి తప్పని సరిగ్గా పోని చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ గా నిలబడాలండి. ఈ 3 పార్టీలు కాకుండా ఎవరికాడికి ఇండివిజువల్ గా నిలబడితే అప్పుడు ఎవడు నిలబడతాడన్నది అప్పుడు తెలుస్తుంది. అంతే తప్పండి వేస్ట్. మరి వీళ్ళు కూటమితో వచ్చిన ఎంత కూటమి వస్తే ఎన్ని 10 సీట్లు 20 సీట్లు వచ్చి ఏం చేస్తారండి వీళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? 10 సీట్లు 20 సీట్లు జగన్ గారే గెలిచే అవకాశం ఉంది. జగనే సీఎం జగనే, ఇంకా సమస్య లేదు. సీఎం జగనే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఏమవుతాయండి? ఎలక మీద పిల్లి మీద ఆడి కొట్టుకుంటమే తప్ప లంకిలు పెట్టడం కూడా తప్ప ఏమీ లేదు. ఏమి చేశాడు? 5 సంవత్సరాలు చేశాడు. ఎవరికన్నా ఏం చేసి పెట్టాడండి? ఏమీ చేయలేదు. జగన్ గారు వచ్చాక జరిగింది. జగన్ గారు వచ్చిందో చేశాడండి. నేను అనుకున్నాయన్నీ చేసి పెట్టాడు. పథకాలన్నీ ఆయన అన్నది ఒకటి చేయలేదు చంద్రబాబు నాయుడు. ఎంటర్ ఏపీ పరిపాలన చూసుకుంటే, జగన్ గారి పరిపాలన చూసుకుంటే దాంతో వేరే చేసుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ గవర్నమెంట్ పోతే తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అయితే బాగుండదండి ఖచ్చితంగా. జగన్ గారు ఆధారంగానే, అంటే జగ్గంపూడి రాజా గారు ఆ పక్కన వేరే వ్యక్తి కాదండి. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన కారణంగా, ఈ అవినీతి కారణంగా ఇక్కడ ప్రజల్లో నెలకొన్న భయాలకు, ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కానీ, లేదా ఇతరత్ర మద్యపాన నిషేధం చేస్తానని చేయలేకపోవడం కానీ, ఇంకా అనేక రకమైన కారణాలు, సిపిఎస్ రద్దు చేస్తానని చేయలేకపోవడం కానీ, అనేక రకాల కారణాల కారణంగా ఈ గవర్నమెంట్ దిగిపోతేనే మంచిదన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంది. అది కొంచెం ఇప్పుడు ఇంకొక 2-3 రోజులు లేట్గా కానీ ఎలక్షన్ జరిగి ఉంటే కూటమి ఇప్పుడు వైనాట్ 175 ఏ విధంగా వాళ్ళు అన్నారో అదే పని వైనాట్ 175 జరిగే పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అనేది సింగిల్ పాయింట్ ఏజెంట. ప్రజలైతే ఒకటి ఖచ్చితంగా అనుకుంటున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టాలి ఈ ఎలక్షన్. లేకపోతే ఈ ప్రజలే ఇబ్బంది పడతారు. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నష్టపరుచుకునే ఉద్దేశంలో అయితే ప్రజలైతే లేరు. అదే ఒక ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఈసారి ఇవ్వకూడదని అనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అన్నందుకు వాళ్ళు ఇచ్చినందుకు బాధపడతాను ప్రస్తుతం పరిస్థితుల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2014 నుంచి పార్టీ పెట్టే పుస్తకాల కాలం పాటు రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. గతంలో 2019లో పోటీ చేసినప్పుడు ఓడిపోయినా అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు పెరిగింది. అటువంటి నిలబడినా కానీ ఆయన ఒక 20-30 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. 21 సీట్లకి ఆయన సపోర్ట్ చేయడం ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఫ్యూచర్ లో దెబ్బతీసే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారి నిజంగా ఇంత మెచ్యూర్ గా ఆలోచిస్తారని నేనైతే అనుకోలేదు. మిగతా జనాలు, చుట్టూ ఉన్న జనాలు, లేదా కోటరీ, లేదా వేరే వ్యక్తుల ఆధారంగానో తనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకునో, లేదా నిజంగా ఆ బలం ఉన్నప్పటికీ తనను తాను తగ్గించుకుని, వారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుస్తున్నాడు, గొప్ప నాయకుడు అవుతాడు. అది నిజంగా పవన్ కళ్యాణ్ గారు అది చేసి చూపించారు. ఎందుచేతనగా
ఎందుకంటే గతంలో మనం 2014 ఓట్ షేర్ చాలా తక్కువ ఓట్ షేర్లోనే టీడీపీ బీజేపీ ప్రభుత్వం అలయన్స్ లో నగ్గింది. ఆ తర్వాత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వచ్చి పోటీ చేసినప్పుడు అది జగన్ కి ప్లస్ అయింది. ఆ పొరపాటు అదే తప్పుదం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేయకూడదని ఈ ప్రయత్నం చేశారు. 21 సీట్లలో ఖచ్చితంగా అట్లీస్ట్ 15% సీట్లు 15 సీట్లు అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అది ఈ రాష్ట్రానికి కూడా చాలా మంచిది. నిజంగా చెప్తాను, ఆయన చెప్పిన డైలాగే ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు అది పవన్ కళ్యాణ్ గారు. కూటమి గెలిచాం 100% కూటమి గెలుస్తారు. మళ్ళీ జగన్ వస్తాడు. జగన్ వస్తారు. ఎందుకని? ఏదో తెలుగుదేశం ఏదో వస్తుంది అనుకున్నారు కానీ తెలుగుదేశం 3 పార్టీ లేకపోయినా జగన్ దింపా జగన్ కొడదామని చూస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క బీజేపీ మోడీ వీళ్ళందరూ కలుస్తున్నారు. వేస్ట్ ఎన్ని జగన్ పవన్ కళ్యాణ్ సీఎం మాకల్లా అవడం బాగుందా? జగన్ గారి పరిపాలన బాగుందా? మంచి జరిగిందా మీకు? మీరు ఆటోలు 10,000 వేసాడు, ఇంకా అంతకన్నా ఇంకేంటి? విశ్వాసం అనేది ఉండాలి కదా. లబ్ధి పొందారు మీరు. ఇప్పుడు కుక్కకి ఇంత అన్నం పెడితే విశ్వాసం ఉంటుంది, మనుషులకు ఉండదు. ఆయన డబ్బు తిని ఆయనే తిడుతున్నారు. మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఎంతమంది వచ్చినా పని అవుదా? 3 ఏకమైనా ఆయన్ని కొట్టడానికి చూస్తున్నారు కానీ తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ, మళ్ళీ 4వది కాంగ్రెస్. ఎవరు పని అవ్వదు. మళ్ళీ జగన్ గారు వస్తారు. ఆయనకు ఓటేస్తారు మీరు? నేను ఆయనకి అసెట్ వేయాలి అంటాడు. ఎవరు? ఇప్పుడు వచ్చి కేసు అనేది తెలియదు. ఈ 5 సంవత్సరాలు బట్టి ఆటోలు జోలికే రాలేదు, పోలీసు వాళ్ళు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ. ఆయన వచ్చాడంటే కేసులే. ఈయన అమ్మఒడి అంటే ఈయన బాగానే చేస్తాడు, బ్రహ్మాండం చేశాడు. ఆయన అన్న పథకాలన్నీ ఇచ్చేసాడు, చేస్తాడు. బాగుంది మాకు బట్టి బాగుంది పరిపాలన. అది కదా బాగుందా లేదు మనకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసారు మీరు. ఆయన మించి చేశాడా? ఆయన అంతా చేశాడా? ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ? ఆయన బాగా చేశాడు. రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు. ఆయనకంటే బాగా చేశాడు. తక్కువ కానీ పర్లేదు. కూటమిగా ఉంది కాబట్టి గెలిచే ఛాన్స్, అంటే కూటమిలో ఉన్నా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెన్స్ ఏమి చేయలేదండి. టు బీ వినర్స్, నేను ఒక యంగ్ జనరేషన్ పీపుల్గా మా సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం యూత్కి ఏమీ జరగలేదు. ఇప్పుడు జగన్ గారు కూడా అంటున్నారు ఏంటంటే లైక్ చూడండి మీ ఫ్యామిలీకి ఏమైనా జరిగితేనే ఒకటి ఏంటండి, మా ఫ్యామిలీస్ అందరూ ఎంప్లాయీస్, మాకు ఏం జరగలేదు. మేము ఎక్కడికో హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేసుకుంటున్నాం. మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలాగే వెళ్ళకూడదు కదా. ఇక్కడ ఏముంది, మా క్యాపిటల్ ఏది అంటే ఇప్పటికీ ఐఎమ్ నాట్ షూర్. నన్ను ఎవరైనా అక్కడ అడిగారు అంటే నెక్స్ట్ క్యాపిటల్ రావాలి, యూత్కి ఏమైనా జరగాలి అంటే మాత్రం రైట్ పర్సన్ని ఇది చేసుకోవాలి. ఆ రైట్ పర్సన్ అనేది ఆబ్వియస్గా జనాలకు కూడా తెలుసు ఎవరా రైట్ పర్సన్ అనేది. సో ఓన్లీ జనాలకి ఏదో పథకాలు ఒకటే కాకుండా కూడా జనాలకి ఓవరాల్గా ఈ స్టేట్కి ఏదైతే కావాలి, ఎవరైతే చేయగలనేది ఎడ్యుకేటెడ్ కానీ జనాలకు కానీ ఎవరికైతే మార్పు కావాలో వాళ్ళకి తెలుసు అండి. వాళ్ళకి తెలుసు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి అప్పుడున్న ఆయనకు అనుభవం లేదు కాబట్టి సపోర్ట్ చేశారు టీడీపీకి. కానీ 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పటికీ, ఆయన ఓడిపోయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రజాదరణ కాస్త పెరిగింది. ఆయన సొంతంగా నిలబడి పోటీ చేసిన 20 స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సడన్ గా ఆయన అంత స్థానం దాన్ని ఏమంటారు పలుకుబడి సంపాదించిన తర్వాత ఎందుకు మళ్ళీ 21 సీట్లకి ఆయనకు అంకితం అయిపోయాడు? ఎందుకు అలాగే సీఎం క్యాండిడేట్ గా ఉన్నటువంటి వ్యక్తి తప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. ఆయనే సీఎం అవ్వాలి, ఈగో కోసం నేను సీఎం అవ్వాలి, నాకు పదవి కావాలి అనుకుంటే ఆయన పోటీ చేశాడు. గెలుస్తాడా లేదా అనేది తెలియదు. కానీ ఆయన గోల్ అంటే జనాలకు మంచి చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం నుంచి జనాలకి ఏం మంచి జరగట్లేదు, లైక్ ద సిస్టమ్స్ ఆర్ కరప్టెడ్ ఆర్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. కాబట్టి ఆయన గోల్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఈగో పక్కన పెట్టి 20 సీట్లు 30 సీట్లు ఎన్ని ఇచ్చినా సరే ఆయన కూటమిలోకి ఎందుకు వచ్చాడంటే బికాస్ దేర్ ఇస్ మోడీ హూ ఇస్ ద రైట్ పర్సన్ అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్ది గొప్ప చేశారు కాబట్టి ఆ అలయన్స్లోకి వచ్చారు. ఇట్స్ పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కూడా టు బి వెరీ మస్ట్ చాలా మంది జన సైనికులు లేకపోతే ఎవరైతే జనసేన ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకు మనం పోటీ చేస్తే ఇది అయ్యేది కదా అని. సో అగైన్ ఇక్కడ మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ కావాల్సింది పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనుకుంటుంటే ఈగో కోసం ఒక్కడే పోటీ చేశాడు. ఈగో కోసం కాకుండా
జనాలు ఫస్ట్ ప్రభుత్వాన్ని దించాలి. ప్రభుత్వాన్ని దించాలంటే సింహం ఒక్కటే రావాలి అలా అనుకోకుండా మార్పు రావాలి. ఒక స్ట్రాటజికల్ గా ఆలోచించి అన్ని పరాలుగా ఆలోచించి ఈ 3 పార్టీస్ కలిసి ఇది చేస్తే దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ దే కెన్ బ్రింగ్ డౌన్ ద గవర్నమెంట్ స్లో దట్ ఈ స్టేట్ లో డిఫరెన్స్ అనేది స్లోగా మేక్ చేయొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేశారు. అంతే. సీఎం అవ్వాలి అనుకుంటే హీ కెన్ పోటీ. సీఎం అవ్వాలనే కాదండి, ఇఫ్ ఎవరో చెప్తున్నారు ఎవరో యాక్టర్ శివాజీ గారు ఎవరో, ఇఫ్ పవన్ కళ్యాణ్ వాంట్స్ టు బికమ్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ లీడర్, బీజేపీలో చేరిపోయి కొంచెం అట్లా డబ్బులు పనిచేస్తే ఆయన కూడా ఏదో సెంట్రల్ మినిస్టర్ ఏదో ఒకటి ఇచ్చేసారు. అలా అనుకోలేదు. సీఎం అవ్వాలి అనుకునే ఉండుంటే ఈగో కోసం సెపరేట్ గా పోటీ చేసేవారు. సో ఇక్కడ ఏంటంటే అలా కూడా కాకుండా ప్రభుత్వాన్ని మార్చాలి, జనాల్లో మార్పు తేవాలి కాబట్టి ఇది చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలని వ్యతిరేకించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమమే కదా అభివృద్ధి కూడా ఉండాలి, అభివృద్ధితో పాటు సంక్షేమిస్తే బాగుంటది అని చెప్పేసి మీరు ప్రజల పట్ల సంక్షేమం ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అప్పులు చేసేస్తున్నారని. మరి ఏ సంక్షేమ పథకాలని మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు కదా, వాళ్ళు 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తానని మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దానివల్ల ఈయన ఎక్కువ ఇవ్వడం వల్ల అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? టు బి వెరీ ఆనెస్ట్, నేను దాని గురించి మాట్లాడడానికి రైట్ పర్సన్ కాదండి. ఒక సంక్షేమ పదవాలు ఇవి నాకు రాలేదు, వీఆర్ నాట్, నేను మాట్లాడడం అనేది రైట్ థింగ్. అంటే ఈయన ఇస్తూ కూడా అభివృద్ధి చేయగలిగే అంత క్యాపబిలిటీ ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతాను. మీరు అన్నదాని ప్రకారం అంటే నేను వినలేదు, ఆయన అన్నదాని ప్రకారం 2 జరగాలన్నారు కాబట్టి అభివృద్ధి కూడా జరిగితే ఇవి కూడా ఇస్తే అంటే ఇప్పుడు మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుందండి. అభివృద్ధి అంటే ఇండస్ట్రీస్ తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉంటే మనీ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ మనీ నుంచి సంక్షేమ పథకాలు వచ్చినాయి అనుకోండి, దెర్ ఈజ్ అ వే, సంక్షేమం వస్తుంది, ఖర్చు పెడుతున్నారు జనాలు. కానీ ఇప్పుడు జింబాబ్వే లాంటి కంట్రీస్ ఉన్నాయి, అక్కడ ఏంటంటే ఇలాగే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళ రూపీ వాల్యూస్ ఇవన్నీ పడిపోయినాయి. ఎందుకంటే అక్కడ సీఎం ఎవరు నాన్వేషన్ ఒక వీడియో చేశారు, తెలిసిన యూట్యూబర్, ఇలాగ అక్కడ మనీ వాల్యూ అసలు పడిపోయింది. అక్కడ 1,00,000 రూపాయలు ఇంత కట్ట, ఇక్కడ మనకు ఒక 1,000 రూపాయలతో సమానం. ఎందుకంటే ఇలా పనిచేశారు జనాలకి ఇలా పనిచేశారు కాబట్టి. సో ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేస్తూ జనాలకు పంచారంటే దెర్ ఈజ్ అ బ్యాలెన్స్ అని అనుకుంటున్నాను. బట్ అగైన్ డెవలప్మెంట్ ఉంటేనే ఖర్చు పెడతారు, లేకపోతే అప్పు చేసి ఖర్చు పెడితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అప్పు తీర్చాల్సిన జనాలే కదా, ట్యాక్స్లు పెరిగిపోతాయి, మొత్తం ప్రతి కాస్ట్ పెరిగిపోతుంది, జనాల మీద పడుతుంది. జనాలందరూ ఏదో వచ్చే 10 రూపాయలది 5 రూపాయల గురించి ఆలోచిస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ ఆలోచించట్లేదు కదా. జనాలందరూ కూడా ఆ రోజు గడిచిపోతుంది, అప్పుడేదో ఉప్పు పప్పు వచ్చేస్తుందని ఆలోచిస్తున్నారు. అన్ఎడ్యుకేటెడ్ అండి, అన్ఎడ్యుకేటెడ్ గానే ఉన్నారు. ఎడ్యుకేషన్ కూడా పెరగాలి. లాస్ట్ ఒక క్వశ్చన్, ఓటు ఎందుకు వేయాలి, ఎవరిని ఎంచుకోవాలి, సగటు ప్రజలకి ఏమన్నా నీ మాటల్లో ఒక సామాన్య మాటలు ఏమన్నా చెప్పగలరా? నేను హైదరాబాద్ నుంచి ఈరోజు వచ్చానండి. సపరేట్గా ఓటు వేయడం కోసం మేము ఒక 2,000 బస్సు పెట్టుకొని ఒక 2,000 వెళ్ళడానికి పెట్టుకుని మా పనులని ఆపుకొని వచ్చింది. ఏంటంటే మనం మాట్లాడుతూ ఉంటాం ఏమంటే మా స్టేట్ ఇలా ఉంది, మన స్టేట్ మీద ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం, నాకు నచ్చింది. ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు మనం ఫ్రీగా ఉంది కదా అని చెప్పేస్తాం. మనమే కదా, మనం ఓటు అనేది మనం ఇస్తేనే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి బాగుంటాయి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10 years 20 years తర్వాత జనరేషన్స్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక జనరల్గా జనరేషన్స్ బాగుండాలి అంటే మనం ఇప్పుడు ఓటు ఇచ్చేస్తేనే మనకు కాకపోతే నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. అందుకని ఓటు వేయాలి. ఓటు ఎవరికి వేయాలి అంటే టు బీ వెరీ ఆనెస్ట్ అండి, చాలా మంది కాస్ట్ కోసం పవన్ కళ్యాణ్ మా కాస్ట్ అని కూడా వేయకూడదు, జగన్ మా కాస్ట్ అని కూడా వేయకూడదు. ఏది జనాల్లో నిజంగా ఎవరు మార్పు తీసుకురాగలరు, మనసు మీద చేయి పెట్టుకుని ఆడు మా క్యాస్ట్ మాకు డబ్బులు ఎత్తున్నాడు అని కాకుండా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిజంగా కంట్రీలో ఎవరు మన స్టేట్ లో నిజంగా మన స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎవరు చేయగలరు, గుండె మీద చేయి వేసుకుని చేయాలి. అప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. లేదంటే హైదరాబాద్ లో ఇప్పుడు ఎలా ఉన్నారంటారంటే హాస్టల్స్కి వెళ్తే మీరు హైదరాబాద్ లో ఒడిస్సా వాళ్ళు హైదరాబాద్ వచ్చి వంటలు చేస్తుంటారు అన్ని హాస్టల్లోని, పీజీలోని. ఇదే ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం 10-20 years లో ఆంధ్ర వాళ్ళందరూ ఒడిస్సా అస్సాం వెళ్ళి రెస్టారెంట్లోని హాస్టల్స్ లోని వంట వండుకోవాలి. రాష్ట్రపరంగా చూసుకుంటే 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2019 ఆయన మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, నేను మరలా 2024లో ఈ మేనిఫెస్టోలో అమలు చేసి ఉంటేనే నాకు ఓటేయండి అని కాంపిటీషన్. అప్పుడు వస్తాను, నేను ఓటే అడుగుతాను. ఈ మేనిఫెస్టో ఏది నేను అమలు చేయకపోయినా నేను ఓటు అడగటానికి రానని ఆయన 2019లో వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈవేళ 2024లో వచ్చి ఆయన ఈవేళ ఓటు అడిగే హక్కు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది, ఎవరికి లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టింది 100% చేశాడు ఆయన. సర్వేలో ఇప్పుడు ఎవరైనా సరే అమ్మకు కూడెట్టినాడు, పెన్నమ్మ పొడి చీర పెట్టాడంట. అలాగా 2014లో మరి ఇవన్నీ ఏమైపోయినాయి,
2014 ఆయన పెట్టాడా? ఏం పెట్టలేదు. ఏం డెవలప్ అయిందా? ఏమీ లేదు. అమరావతి అన్నారు, ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఆయన 2014లో ఇంటికో ఉద్యోగం, 2000 జీవన వృత్తి ఇస్తున్నాడు. ఇచ్చాడా? ఇవ్వలా. ఆయన అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఏదైనా చేసేవాడు కరెక్ట్గా మాట్లాడతాడు, చేయనీడు ఎన్ని హామీలను ఇస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడిని నమ్మే దృష్టిలో ఎవరూ లేరు. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ లేడీస్ ఫ్రీ అంటున్నారు. ఆర్టీసీ వల్ల రోజుకి ఎంత లాస్ వస్తుంది? 7 కోట్ల లాస్ వస్తుంది. అంటే నెలకి 210 కోట్ల లాసు. నెలకి 2 ఆర్టీసీ వల్ల ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు ఆయన 2014లో ఆర్టీసీ డిపోలను ఎత్తేస్తానన్నాడు. ఎత్తేస్తానంటే అదేవిధంగా ఆర్టీసీని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్ గారు వచ్చాక వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. ఈవేళ అది చాలా ఆర్టీసీ వేళ ఎత్తేస్తానని డిపోలను కూడా అలా నిలబెట్టి ఆర్టీసీ కార్మికులను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేశారంటే జగన్ గారు తప్ప ఇంకెవరెత్తారు ఓటు? ఆయన వచ్చే అవకాశం ఉంది. కూటమి ఎంతమంది కలిసి వచ్చినా కూడా సింగిల్ గానే పోరాడదు. సింహం సింగిల్ గానే వెళ్తుంది. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రక్కన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికే ఆయన మొగ్గు చూపుతున్నారు తప్ప వీళ్ళు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చేసినా ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. ఎందుకంటే జగన్ గారు అన్నది మాట నిలబెట్టుకున్నాడు. మాట తప్పని మనవ తింపని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకని వేళ ప్రజలు చాలా మంది అతని ఓటేటకి ఎప్పుడు మే 13 వస్తుందా, ఓటేసి నెగ్గిందామని ఉత్సాహంగా ఒర్రులుతున్నారు యువత ఈ రోజున అందరూ. ఎందుకంటే సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ వల్ల వాలంటీర్లు తను చదువుకుంటే వాళ్ళ జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఊహించుకోరు. కళ్ళ కూడా అటువంటి వ్యక్తులకి వేళ జగన్మోహన్ రెడ్డి సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థకి ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు మనం ఉంటాం, మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, ఏదో బాగా పెన్షన్ అవుతే తీసుకెళ్లి పనిచేయడానికి అంటే నాకు కాళ్ళేది వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఇబ్బంది లేకుండా ఇవాళ వాలంటీర్లు పెట్టి వాళ్ళని పొద్దున్న 4 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళు లేకుండానే ఒకళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అనేది చాలా అమోఘమైన పథకం జగన్మోహన్ రెడ్డి. వేళ రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, చేయూత కాపు నేస్తం కానీ ఇవన్నీ చాలా మంచి పథకాలు. ఇవి చెప్పిన విధంగానే ఆయన అమలు చేసేది. ఏ ఒక్క పథకం కూడా ఆయన వదలలేదు. చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చింది. మళ్ళీ 2024 ఆయనే సీఎం అవుతారు. అంటే నేను టీడీపీ అని కాదు కానీ ఇప్పుడున్న పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా అదే. జగన్ గారు సంక్షేమం ఇచ్చేది సరిపోదు కదా, సంక్షేమం ఇచ్చేది సరిపోదు కదా. ఉద్యోగాలు ఉండాలి, అన్నీ ఉండాలి. రాజధాని లేదు, ఏమీ లేదు కదా. అభివృద్ధి లేదు. సంక్షేమం అయితే ఇచ్చేస్తా, డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు కదా. మరి ఇదే సంక్షేమం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే సంక్షేమాన్ని మేనిఫెస్టోలో 2000 వాళ్ళకి 3000 4000 అలా ఇస్తా ఉన్నారు. 2014 2019 వరకు ఆయన సంక్షేమం చేశారు, కానీ అభివృద్ధి సంక్షేమం రెండు సమతూకం చేశారు ఆయన. అంటే పూర్తి సంక్షేమం ఉండాలంటే ఏ రాష్ట్రం ఉండదు, అది ఇది సమానంగా ఉండాలి. మరి ఇప్పుడున్న ప్రజలకి సంక్షేమం అలవాటు చేస్తాడు కదా మరి జగన్. మరి ఇప్పుడు ఎవరైనా సంక్షేమం డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు, కానీ నాకు డబ్బులు ఇస్తున్నాడు చాలు అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు రెండు సమానం చేయాలని చూస్తున్నాడు ఆయన. ఆయన వల్ల అవుతుందని అనుకున్నాను. సంక్షేమమైన అభివృద్ధి అయినా రెండు సమానంగా చేయగలరని అనుకున్నాను. ఆయన వల్ల అవుతుంది. జగన్ గారి వల్ల అభివృద్ధి అనేది అవదు, అది పక్క. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా జరుగుతుంది నా ఉద్దేశం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ పెట్టి వేరే పార్టీకి సొత్తుగా పనిచేస్తున్నారు. ఆయన మీద కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. ఎందుకు పార్టీ అని తొత్తుగానే ఎందుకు అనుకోలేము. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి ఆయన చంద్రబాబుని కలిశారు అంతే. అది రాజకీయ పరంగా తప్ప రాష్ట్రానికి ఏదో జరగాలని కానీ ఆయనకేమి వేరే ఉద్దేశం కాదు కదా. రాష్ట్రానికి ఏదో జరగాలి, వైసీపీ పాలన పోవాలని ఆయన కలిసాడు తప్ప అంత మించి తొత్తులో చేసాడు అయ్యేం కాదు కదా. అంతే. అది రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసినట్టు వాళ్ళిద్దరు అంతే. మళ్ళీ కూటమి వస్తుంది, రావాలని కదా, వస్తుంది పక్క. ఇక్కడ ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారు, ఎంపీ పురంధేశ్వరి గారు, అది పక్క. నేను టీడీపీ అని చెప్తున్నాను అనుకుంటారు కానీ అందరి నోట ఇదే. మేము క్యాంపెయిన్ తిరుగుతున్నాం కదా, ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చంద్రబాబు గారిని గెలిపిస్తే అమరావతి అభివృద్ధి చెందదు, కానీ ఈ రాష్ట్రం ఏమీ అభివృద్ధి చెందదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పుడు దాకా ఇది వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల సమస్య బాగా ఎక్కువ ఉంది. వాళ్ళకి అభివృద్ధి ఇప్పుడే కొద్దిగా స్కూల్లో బాగుండవు,
కొత్తగా మెడికల్ కాలేజీలు రావడం, ఇంజనీరింగ్ కాలేజీలు రావడం జరిగింది. అవన్నీ అభివృద్ధి చెందాలంటే ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించడం వల్ల నేడు విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. ఆర్థికంగా అనగబడిన వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే 17 కాలేజీలు ఈ రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు తేవడం అనేది చాలా అభినందించవలసిన విషయం. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రిలో 2 ఈ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడలోనే గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దగా ఉండేది. ఈరోజు కొత్తగా హాస్పిటల్ రావడం వల్ల ప్రజలకి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. దానివల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తప్పుగా గెలుస్తారు. అలాగే నియోజకవర్గంలో జక్కంపూడి రాజాబాబు విజయం సాధిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థాపించడం తథ్యం. ఆ కలయిక తథ్యం. మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 మందితో గట్టిగానే ఉన్నారు కదా. మీరు ఒక విషయం ఆలోచించండి భయ్యా, 2014 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారికి 102 సీట్లు వచ్చినాయి. 2019 ఎలక్షన్ వచ్చేలోపటికి 23 సీట్లకు పరిమితం అయ్యారు. ప్రజలు ఎవరో ఎప్పుడు చూస్తూ కూర్చోరు. అతనికి ఆ రోజు పరిపాలన సరిగ్గా చేయలేదని అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారిని. 79 సీట్లు ఓడగొట్టారు ఒక ఎలక్షన్ లో. అదే విధంగా చూసుకుంటే 151 సీట్లు, 71 సీట్లు, 80 సీట్లు పోతే ఈ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30-40 సీట్లకు పరిమితం అయిపోతారు. ఎలక్షన్ లో సీట్లు, ఓట్ పర్సెంటేజ్ ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు భయ్యా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి అప్పుడున్న కారణాల వల్ల టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కారణాల వల్ల విడిపోయి 2019లో సింగిల్ గా పోటీ చేశారు. అప్పుడు ఓడిపోయినా అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు కాస్త పెరిగింది. సింగిల్ గా పోటీ చేస్తే 20-30 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి 21 సీట్లకి 23 సీట్లకి అంకితం టీడీపీకి సపోర్ట్ చేయడం ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య ఉద్దేశంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రజల శ్రేయస్సు మాత్రమే కోరుకునే వ్యక్తి. అతని వ్యక్తిగత స్వలాభాలు, వ్యక్తిగత ఆలోచనలు ఎప్పుడూ పట్టుకోరు. దానికి ఉదాహరణ ఏంటంటే 2014 సంవత్సరంలో టీడీపీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక సీటు కూడా ఆశించకుండా, ఒక మంత్రి ఆశించకుండా ప్రజలు బాగుండాలని ఒక ఆశతో, ఒక సంకల్పంతో టీడీపీకి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించారు ఆ రోజుని. అదే విధంగా 2019 ఎలక్షన్ కి వచ్చేటప్పటికి ఏదేమైనప్పటికీ విడిగా పోటీ చేయాలన్న ఒక సంకల్పంతో వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి చూసుకుంటే 2024లో పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా వెళ్ళినప్పటికీ ఒక 30 స్థానాల్లో గెలిస్తే ఆస్కారం ఉంది. కాకపోతే ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది నుంచి బయటకు రావాలని ఒక సంకల్పంతో 21 సీట్లకు పరిమితమై ఆయన రాజ్యాధికారాన్ని వదులుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కేవలం 21 స్థానాలకి పరిమితం అయ్యారు. ఏది ఏమైనప్పటికీ 2024 ఎలక్షన్ లో అధికారం స్థాపించడంలో ముఖ్య మాత్ర పవన్ కళ్యాణ్ గారిది ఉంటది భయ్, అందులో సందేహం ఏమీ లేదు. రాష్ట్రంలో ఎటు చూసినా ఫ్యాన్ గాలి వేస్తుందండి. జగన్ గారి పరిపాలన బాగుంది. ఈ రోజు మనం ఎందుకంటే వైసీపీ వస్తుందంటే ఈ రోజు అవాదాతుల విషయంలో చూసుకున్నా అండ్ ఫంక్షన్ నేరుగా ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు జగన్ గారు, ముఖ్యమంత్రి గారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే చాలా డెవలప్ చేశారు, బాగానే ఉంది ఎడ్యుకేషన్. మెయిన్ ఏంటంటే ఇంగ్లీషు, పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, ఉన్నత విద్య చదువుకొని ప్రయోజకులు అవ్వాలి. ఇతర దేశాల్లో కూడా పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేసుకుని మంచి భవిష్యత్తు రావాలి అనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా అన్ని క్లాసులు కూడా ఇంగ్లీష్ పెట్టడం జరిగింది. మరి అన్ని విషయాల్లో చూసి అన్ని రంగాల్లో కూడా జగన్ గారు ఎంతో చాలా బాగా చేశారండి. కంపల్సరిగా జగన్ గారు ముఖ్యమంత్రి, ఆయనే 24 ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే. ఎన్ని పార్టీలు ఎన్ని కోటాలు వచ్చినా ఆయన, ఎందుకంటే ఆయన ఎదుర్కోవడానికి అనేక పార్టీలు వస్తున్నాయి, అనేక మంది జత కలిపి వస్తున్నారు. అంటే ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన శ్రమ ఏంటో వాళ్ళు కూడా తట్టుకోలేక అంతా కలిపి ఆయనతో పోరాటానికి వస్తున్నారు. కానీ ఏది 100 అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మరి కేంద్రం నుంచి ఇప్పుడు బీజేపీ పార్టీ, మోడీ గారు, జనసేన పార్టీ, మరి టీడీపీ పార్టీ, వీళ్ళు ముగ్గురు ఒకటిగా వస్తున్నారు. మరి దానివల్ల ఏం మాత్రం కొంచెం కూడా ప్రభావం కలగదు? ఏది భయం లేదండి. భయం అంటూ ఉన్నది వాళ్ళకే. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఎరగరు. ఆయన భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన సంక్షేమమే, ఆయన చేసిన మేలే ఆయనకి శ్రీరామ రక్ష. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో వివక్ష ఉంది, కొంచెం వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? అది అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది వచ్చి కరోనా వచ్చింది, అటువంటి విపత్కర సమయంలో కూడా
ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తారు. అది ఉద్యోగస్తులు కూడా కొంచెం ఆలోచించుకొని వాళ్ళు కూడా కంపల్సరీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అన్ని ఫ్రీక్వెంట్లుగా జగన్ గారు ఒక్కొక్కరిని తీసుకొని వస్తున్నారు, అన్ని విధాలుగా ఆయన చేసుకెళ్ళిపోతున్నారు. ఉద్యోగస్తులు కూడా కంపల్సరీగా ఆయన కూడా మరి వాళ్ళు కూడా మరి జగన్ గారిని చూసుకొని వాళ్ళు ఓటేస్తారని మేము ఆశిస్తున్నాం అండి. కంపల్సరీ వాళ్ళు కూడా వేస్తారు, వాళ్ళకి కూడా న్యాయం చేకూరుస్తారు, చేస్తారు కూడా. ఓకే సార్, మళ్ళీ ఆయన ప్రభుత్వం రావాలి, మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారు. కూటమి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఒక ఇండియన్గా, ఒక హిందువుగా నేను మాట్లాడేది ఏంటంటే పైన మోదీ గారి ప్రభుత్వం రావాలి, ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తాం వల్లనే ఇంకా అభివృద్ధి జరిగిద్దని మా ఆలోచన. అలాగే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తానే మీ ఇంటికి లబ్ధి పొందితేనే మీరు నాకు ఓటేయండి అని ఒక స్టేట్మెంట్ స్ట్రైట్ గా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన కొన్ని సంక్షేమ పథకాలు కూడా నేను పూర్తిగా చేశానని అంటున్నారు. అది ఎంతవరకు జరిగింది, ప్రజల మీద ఆయన నమ్మకం ఏంటి, అది నిజంగా వేస్తారని ఒక ఆలోచన అయితే ఉందా? ప్రజల గురించి అయితే నాకు తెలియదు, నా ఉన్న ఒపీనియన్ వరకు ఏంటంటే మా పిల్లలు చదువుతున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా ఫీజు రిమర్మెంట్స్ వేసినాయి. ఈయన వచ్చి 2 సంవత్సరాల నుంచి ఫీజు రిమర్మెంట్స్ కూడా ఏలో ఆపేశాడు, వేస్తానని చెప్పేశాడు కానీ వేయలేదు. దానివల్ల కొద్దిగా స్టూడెంట్స్ కానీ చాలా ఇబ్బంది కలిగింది. అందులో ఒక తండ్రిగా నాకు కూడా ఇబ్బంది ఉంది, అదే వాస్తవానికి అయితేనే. ప్లస్ అభివృద్ధి అయితే లేదండి. అభివృద్ధి ఉంటే మేము ఎందుకు మాట్లాడతాం చెప్పండి? రాజశేఖర రెడ్డి గారిని మెచ్చుకున్న వాళ్ళు ఈ రోజున అభివృద్ధి గురించి మేము మాట్లాడమా చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే ఆయన మాట్లాడతాం, రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేస్తే ఆయన గురించి మాట్లాడాం. ఈ రోజు నేను ఉందా చేస్తుంటే మేము మాట్లాడతాం కదా, సంక్షేమాలు అన్నీ అందుంటే మేము తీసుకుంటాం కదా. అందులో నేను వైట్ రేషన్ కార్డు ద్వారా నేను కూడా తీసుకుంటాను కదా, అంతేగా చెప్పండి. కాబట్టి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగంటే ప్రజల మీద బాగా ఫోకస్ పెట్టుంటే కనుక ఈసారి కూడా కంపల్సరీ ఆయన వచ్చిండు. ఆయన చేసిన పనుల వల్ల అతను ఈ రోజున మరి అభివృద్ధి జరగకపోవడం మేము ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ప్లస్ అయితే ఉమ్మడి కూటమి వస్తే కనుక పైన బీజేపీ ఉంది, ఈ ఉమ్మడి కూటమి వస్తే ఇంకా అభివృద్ధి జరిగేదని మా ఆలోచన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో సింగిల్ గా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పుష్కర కాలం పాటు ఆయన పార్టీలో ఉన్నారు. అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు కాస్త పెరిగింది. ఎందుకంటే 23 సీట్లకి అంకితం అయ్యి సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? ఆయన ఒకళ్ళు నిలబడినా సొంతంగా నిలబడినా కానీ 30-40 సీట్లు గెలుస్తారు కదా, ఎందుకు మళ్ళీ ఒకసారి విడిపోయిన దూరమైన పార్టీకి మళ్ళీ ఆయన సపోర్ట్ చేయడం ఏంటి? ఈ నిలకడలేని రాజకీయ పరిస్థితుల మధ్య ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు నిలకడలేని కాదండి. ఆయన ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైపు సీనియర్ గా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు వారి మీద కేసు పెట్టింది ఏదైనా ఇప్పుడు వచ్చి దాన్ని ప్రూఫ్ చేయగలిగింది గవర్నమెంట్ చేయలేకపోయింది కదా. అక్కర్లేని కేసు పెట్టేస్తూ అక్కడ అందులో కేసు సమస్య లేని కేసు పెట్టేసి మామూలు సెంటర్ జైలు వేస్తారు. ఆయన్ని ఇంత సీనియర్ నాయకుడు అందులో ఉండడం న్యాయం కాదు. రాష్ట్రం ఒక పక్కదారి పడుతుంది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందు రావడం జరిగింది. అలాగే 2019లో కూడా 14 ఆయన సపోర్ట్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు చేసి ఆ రాష్ట్రాన్ని ఎలాగంటే ఆ రోజు కూడా సేమ్ జరుగుతుంది కాబట్టి మీరు ఈసారి మీరు పోటీ చేసుకోండి, నేను విరమించుకున్నాను అని చెప్పేసి ఆగారు 2014లో. 2019 వచ్చేటప్పటికి ఆయన డైరెక్ట్ పోటీ చేశారు కదండి. అయితే ఏదో అన్ని కారణాల ప్రజలు ఒక నిజాయితీని గుర్తించకపోవడం, లేకపోతే ప్రజల్లో దాంట్లో ఎందుకు వచ్చిందో తెలీదు, ఓటమి జరిగింది. ప్లస్ ఎలాగంటే 2 చోట్ల కూడా అధిక ధనం ఖర్చు పెట్టి ఒక్కొక్కరు 200 కోట్ల రూపాయలు ఇచ్చించి ఆయన ఓడగొట్టారనేది కూడా వాస్తవం. ప్లస్ ఇప్పుడున్న రాష్ట్రం పాడైపోయింది, యువత పాడైపోతుంది, యువతకి ఏమీ లేదు. అది ఎంతకంత యువతకు చేయాలంటే 2 కలిపి కూటమికి వెళ్తేనే ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందు రావడం జరిగింది అని మేము అనుకుంటున్నాం. అలాగే ప్లస్ ఇప్పుడు 22 సీట్లు 21 సీట్ అనేది ఏంటంటే అది చంద్రబాబు గారు వాళ్ళు కలిపి మాట్లాడుకున్న విధానం బట్టి, అంటే ఎక్కువ తీసుకున్నా సరే నెగ్గలేకపోవచ్చు, ఒకవేళ నగ్గితే కనుక ఎటు కాకుండా ఇబ్బంది వస్తుందేమో, ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో కూడా పవన్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు మా ఉద్దేశం అయితేనే. నేనైతే మాత్రం కూటమి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి యువతకి వాళ్ళ భరోసా ఇచ్చారు. ఎలాగ యువత ముందు ఉద్యోగాలు, అలాగే పిఆర్సి ప్రకటించారు కదా, పిఆర్సి తోటి రిటైర్మెంట్ ఉద్యోగులకి, అలాగే డిఏ ఉద్యోగస్తులకి, చదువుకున్న వాళ్ళు బీఈడి చదువుకున్న టీచర్లు అందరికి కూడా దాని గురించి పక్కా డిఎస్సి ఏదో నోటిఫికేషన్ ఇచ్చారు కదండి, దాని గురించి కూడా ఇస్తారని, అలాగే ప్రతి యువతకు కూడా ఉపాధి కలుగుద్దని ఉద్దేశంతో మేము ఎన్డీఏ కూడా రావాలని కోరుకుంటున్నాం. అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు. ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి ఎవరు పొలాలకు హక్కులు లేకుండా, ఎవరు ఇళ్ల మీద వాళ్ళకి పూర్తి హక్కులు లేకుండా, ప్రభుత్వం చేతుల్లోకి ప్రజల స్వహాస్తుల మీద హక్కుల్ని ప్రభుత్వం బదలాయించుకోవడానికి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కూటమి ఘన విజయం ఖాయం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ విజయం సాధిస్తుంది.
వైఎస్ఆర్సీపీ పతనం ఖాయం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు ఆయన ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, పార్టీని విలీనం చేయకుండా కలవకుండా. 2019లో ఆయన సొంతంగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పటికీ అప్పుడు ఉన్న ఓటర్లు కానీ అభిమానులు కానీ కాస్త ప్రజాదరణ తక్కువ కాబట్టి ఇప్పుడు పెరిగారు. ఆయన చేసిన మంచి పనులు కానీ ఆయన సొంతంగా పోటీ చేసిన 30-40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్న క్యాపబిలిటీ ఉన్న లీడర్ కాబట్టి ఆయన ఎందుకు అంత సొంతంగా నిలబడకుండా సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? 21 సీట్లకి ఒప్పందం కుదుర్చుకోవడం గల కారణం ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు, ఇతర రాజకీయ నాయకుల వ్యక్తిత్వం వ్యక్తి అయితే కాడు. ప్రజా సంక్షేమం ఆయనకు కావాలి. ప్రజలు సుభిక్షంగా చైతన్యవంతులు అవ్వాలన్నదే ఆయన ఆశయం. 25 సంవత్సరాలు 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాలు రాజకీయ జీవితం అని యువత ఒక్క స్లోగన్ చేస్తే ఆ స్లోగన్ కట్టుబడి రాజకీయం చేస్తున్న వ్యక్తి. సర్వసుఖాలని కాదనుకుని ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ యొక్క కలియుగంలో ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. తన అధికారం కోసం కాకుండా ప్రజలకు అధికారం ఇవ్వడం కోసం ఈ కూటమిని ఆయనే మోడీ గారిని ప్రసన్నం చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందుల్లో ఉంటే నేను అండగా ఉన్నానని చెప్పి ఒక కూటమంటూ ఏర్పరిచి ప్రజల కోసం పాటుపడుతున్నాడు కనుక ప్రజామోదం కోసమే ఆయన బ్రతికాడని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవి అప్పుల్లో ఉంది, మీరు సంక్షేమం ఇచ్చుకుంటూ పోతున్నారు, అభివృద్ధి అనేది లేదు అని చెప్పి వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఈ పథకాలను కొనసాగిస్తా కానీ ఎక్కువ అదనంగా ఇస్తా అని చెప్పేస్తున్నారు. మరి అప్పుడు అప్పుల్లో ఉన్నది ఇప్పుడు అప్పుల్లో పెరగదంటారా? అప్పు ఇంకా ఎక్కువ పెరగదంటారా? ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లే నమ్మకం, క్యాపబిలిటీ ఉందంటారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవాన్ని మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా తనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి సంక్షేమం చేస్తాడనే నమ్మకం మాకు బలంగా ఉంది. అది సాధించగల సత్తా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనైనా మా యువత యొక్క శక్తికి పదును పెట్టి యువతకి రాష్ట్రానికి వన్నె చేస్తాడన్న నమ్మకం మాకైతే సంపూర్ణంగా ఉంది. కూటమే గెలవాలి, గెలుస్తుంది కూడా. సీఎం గా మళ్ళీ జగన్ గారే పీఠం తీసుకుంటారండి. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీ భార్యని, మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండి. నేను మా బాబుని గవర్నమెంట్ స్కూల్లో వేసాను. మేము ప్రైవేట్ స్కూల్లో వేయగలుగుతాం, బట్ జగన్ గారు వచ్చిన తర్వాత నేను మా బాబుని గవర్నమెంట్ స్కూల్లో వేసాను. ఎందుకంటే ఒకప్పుడు చదువులు వేరేగా ఉండి గవర్నమెంట్ స్కూల్లో, మా హస్బెండ్ ఏంటి మేమేంటి అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ చేసేసి గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ అయిపోయిన పరిస్థితుల్లో జగన్ గారు వచ్చి మళ్ళీ తెలిచారండి. అది కాకుండా స్టడీ ఒక విధంగా చూడాలంటే ప్రైవేట్ స్కూల్లో ఇచ్చి ధీటుగానే ఇస్తున్నారు స్టడీస్. సో మా బాబుని నేను గవర్నమెంట్ స్కూల్లోనే పంపిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే గవర్నమెంట్ వస్తుందని నమ్ముతున్నా. స్కూల్స్ బాగా డెవలప్ అయ్యాయి. స్కూల్ బాగా డెవలప్ అయ్యాయి. మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు, అదేమో బలం ప్రభావితం ఏమైనా జరిగే అవకాశం ఉంది? అవి ఏమి పనికిరావండి, అవి ఏం పనికిరావు. జగన్ గారు చేసిన పరిపాలన బాగుంది కాబట్టి జగన్ గారు జనాలు నమ్మారు, జగన్ గారు సీఎం అవుతారు. మేడం, ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని ధీటుగా గతంలో ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అప్పుల్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం సంక్షేమ పథకాల వల్లనే విమర్శించారు. అదే ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన మేనిఫెస్టోలో ఏ పథకాలని యాజిటీస్ దింపి 1% ఎక్కువ ఇవ్వడం జరిగింది. అమౌంట్ 1% దీని మీద ఎక్కువ ఇస్తున్నాను. మరి అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆశిస్తున్నారా? అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? పథకాలు ఆయన ఎక్కువ ఇచ్చింది కాకుండా అభివృద్ధి చేస్తున్నారు, సాధ్యమైనది. ఇప్పుడు జగన్ గారు ఏం చేశారంటే కింద స్థాయి నుంచి చూసుకుంటూ వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిందండి. 2-2.5 సంవత్సరాలు కోవిడ్ రావడం వల్ల అంత బ్యాక్ అయిపోయింది. దాన్ని ఎవరేం చేయలేదు. ఈ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు జనాల్ని అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఒకవేళ ఈయన సీఎం అయ్యారంటే అప్పుడు సోమరిపోతులు అవరా? అప్పుడు అప్పుల్లో వెళ్తా రాష్ట్రం అంటే జగన్ గారు ఇస్తే అప్పుల్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళు ఇస్తే అప్పుల్లోకి వెళ్ళరండి. అందుకు ఎవరేమన్నా నంబర్ ఎవరుని జగన్ గారే సీఎం అవుతారు. ఇప్పుడు జగన్ గారు మంచి చేశారు, నేను మంచి చేశాను అనిపిస్తేనే ప్రతి గడపకి ఒక సంక్షేమ పథకం వెళ్తేనే లబ్ధి పొందితేనే ఓటేనని ధీమాగా చెప్పారు మేడం. అంటే ఇంత 175 నియోజకవర్గాల్లో అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆయన. అంటే వీళ్ళు ఒక పక్క పొత్తులో వస్తున్నారు, ఆయన వీళ్ళేమో నేను మేనిఫెస్టో అది చేస్తాను ఇది చేస్తాను కానీ ఒకే మాట అన్నారు. ఆ ధీమా ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? జనాలు నిజంగా ఆయన గెలిపిస్తారని నమ్మకం ఉందా ఆయనకి? నమ్మకం ఉందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంక అయిపోతుంది అది ఇదే నిందలేస్తున్నారు జగన్ గారి మీద. మరి వీళ్ళు వస్తే వీళ్ళు చేస్తారన్నారు, అప్పుడు శ్రీలంక అవదా?
అది కాకుండా ప్రతి కుటుంబం ఏదో విధంగా లబ్ధి పొందిందండి. ఇప్పుడు నేను డోక్రాలో ఉన్నాను, డోక్రా మహిళగా నేను లబ్ధి పొందాను. మా గ్రూప్కి వచ్చేసి 6,50,000 మాఫీ అయింది. అలాగా ఏదో ఒక విధంగా ఎంప్లాయీస్ అయినా లేకపోతే మరి కింద స్థాయి వాళ్ళైనా ఏదో ఒక విధంగా చిన్న చితక ఏదో ఒక విధంగా లబ్ధి పొందారండి. ఆ విధంగా ఆ విశ్వాసం మీద జగన్ గారిని గెలిపించుకుంటారు అందరూ. ఇప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూసుంటారు. ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ లేదు, ఇద్దరు సమానంగానే చేస్తున్నారండి. దానికి మించి 4 అడుగులు ఎక్కువ వేసి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఫైనల్ గా మీరు చెప్పండి, జగన్ గారు వచ్చే అవకాశం ఉంది? 100కి 100% జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు. 175 నెగ్గుతారు. కూటమితో వచ్చినా ఏం జగన్ గారిని ఎవరు ఏం చేయలేరు. 2019లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తానని వాగ్దానాలు కొన్ని చేశాడు. అవన్నీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆ అమలు జరిగాయా? ఎంతవరకు జరిగాయి? అలాగే అమ్మఒడని, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ అందరికి కరెక్ట్ గా పడ్డాయా? ఆయన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు నేనే ఉదాహరణగా చెప్పుకోగలిగితే కనుక నాది పీజీ 2017లో ఎంఫార్మసీ పీజీ ఫ్రీ సీట్ వచ్చిందండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2017-18 ఫస్ట్ ఇయర్ ఫీజు నాకు పడింది. నెక్స్ట్ ఈయన 19లో ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఫీజు రియంబర్స్మెంట్ పీజీ వాళ్ళకి తీసేసామని చెప్పి తీసేశారు. ఇప్పుడు మాకు సర్టిఫికేట్స్ కాలేజీలో ఇవ్వట్లేదండి. మీ ఫీజు పే చేస్తే కానీ మేము ఇవ్వం, గవర్నమెంట్ పీజీకి ఫీ రియంబర్స్మెంట్ ఆపేసిందని చెప్పి ఆపేశారు. అంటే ఇప్పుడు మేము ఎటువంటి జాబ్లకు వెళ్ళడానికి లేదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకుండా ఎవరు జాబ్ ఇస్తారండి? 10th, ఇంటర్, యూజీ, పీజీ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్లోనే ఉండిపోయారు. ఎవరు జాబ్ ఇవ్వలేరు కదా. ఇలా అలాంటి బాధితులు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి. ఇప్పుడు చూసుకుంటే ఎన్డీఏ మేనిఫెస్టో చూసుకుంటే పీజీ ఫీ రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పీజీ ఫీ రియంబర్స్మెంట్ మేము పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మళ్ళీ మాలాంటి యువత అంటే స్టూడెంట్స్గా ఎవరైతే మేము పీజీస్ బాధపడ్డామో 18-19 ఫీజు పడక అలాంటి వాళ్ళ ఓట్లు అన్నీ కూడా జగన్ గారు కోల్పోయినట్టే కదా. ఆయన ఒక పక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేశానని చెప్తున్నారు. అదే ఇవన్నీ చదువుకున్న పిల్లలకు కానీ, అమ్మఒడి కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, స్టూడెంట్స్ పరంగా కానీ, అమ్మఒడి దీవెన కానీ ఇవన్నీ ఇచ్చానంటారు కదా. మరి అది అందరికి ఎవరికి అందలేదంటారా? అది ఓన్లీ ప్రచారం కోసం చేస్తున్న చర్యనా? లేదండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ పీజీస్ వాళ్ళకి తీసేసింది. ఇప్పుడు మాకు లక్షల్లో కట్టాలండి, ఒక 2-3 లక్షలు మా ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి పీజీకి. అదే చిన్నపిల్లలకి 4 ఎల్కేజీ వాళ్ళకి, యూకేజీ వాళ్ళకి డివైడ్ చేసేసాడు. అలాగా పీజీస్కి తీసేసి ఫీ రియంబర్స్మెంట్ చిన్నపిల్లలకి వేసేసాడు. అంటే ఎల్కేజీ నుంచి ఒక 10th క్లాస్ వరకు చదివించుకోగల స్థితిలోనే కదా ఉన్నారు పేరెంట్స్ అందరూ. కానీ పీజీస్ పై స్థాయి చదువులు చదువుకోలేకే కదా మేము గవర్నమెంట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఫీజులు తీసి ఓన్లీ మొత్తం పీజీస్ ఎంతో మంది చాలా బాధపడ్డారు. మెడికోస్ కానీ లేదా డెంటల్ స్టూడెంట్స్ కానీ ఇలా మాలాంటి ఫార్మా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా పై స్థాయి చదువులు ఉచితంగా చదువుకోవాలనే కదా. ఇంట్లో ఆర్థిక స్తోమత బాగోక పై స్థాయిలు చదువుకోవాలన్న కోరికతోనే మేము చదువుకుంటున్నాం. అటువంటిది మా ఫీజులు తీసేసి ఇప్పుడు నా ఒక్క ఫీజు ఒక 10 మంది ఎల్కేజీ వాళ్ళకో లేకపోతే యూకేజీయో లేదా ఫస్ట్ స్టాండర్డ్స్కో వేసేస్తున్నాడు. అదే వాళ్ళ పేరెంట్స్ చదివించుకోగలరు కదా చిన్నపిల్లల్ని. ఎవరైనా 10th వరకు ఎవరైనా చదివించుకునే స్తోమతలోనే ఉంటారు. అది వెళ్ళట్లేదు. ఈ ఫీజులు ఇలా కట్ చేసేసి వాళ్ళకి వేసేస్తున్నాడు. అంటే ఎంతసేపు ఆయన ఓట్ బ్యాంక్ గురించి సంక్షేమ పథకాలే సృష్టించాడు. అసలు ఎటువంటి అభివృద్ధి కానీ లేదా ఎవరికైనా ఉపయోగపడే పథకాలు కానీ ఏమీ చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, నేను సంక్షేమ పథకం ప్రతి గడపకి ఇచ్చాను, మీకు మేలు జరిగితేనే నాకు ఓటేనని ధీమాగా చెప్పడం గల కారణం ఆయన సొంత ఆస్తుల నుంచి ఇవ్వలేదు కదండి. ఇప్పుడు అభివృద్ధి అంటే సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి పథకాలు వేసేసానంటే ఈ రోజు ప్రజలు ఎవరు కూడా అంత అమాయకత్వంగా లేరు, చాలా తెలివిగానే ఉన్నారు. ఆయన ఇచ్చిందంతా మనకి ట్యాక్స్ ద్వారా పోతుందంతా అనేది చాలా బాగా గమనించుకుంటున్నారు. అది చదువుకున్న వల్ల చదువు లేని వల్ల అని లేరు. ప్రతి ఒక్కరు ఎవరి కష్టం మీద వాళ్ళు ఆధారపడే కదా బతుకుతున్నారు. వాళ్ళందరికీ తెలిసిందే. తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జగన్ గారు పెట్టిన పథకాలని నేను వాలంటీర్ వ్యవస్థగా ఏమి తీయకుండా ఉన్న దాని మీద నేను
ఒక 1000-2000 ఎక్కువ ఇస్తాను, 3000 అయితే 4000 ఇస్తాను, 5000 అయితే 6000 ఇస్తానని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో. మరి ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి సంక్షేమ పథకాలని ఆయనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తానన్నారు. దీనివల్ల ఈయన ప్రభుత్వంలో అప్పులు అయినప్పుడు మరి ఆయన వచ్చాక కూడా కొంచెం ఎక్కువ పెంచేస్తున్నారు కదా, అప్పులు అవుతాయి కదా. మరి ఇప్పుడు మీరు చూసుకుంటే మద్య నిషేధం చేస్తానని చెప్పి ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేకుండా డైరెక్ట్ మనీయే తీసుకుంటున్నారు. అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే మనకి గవర్నమెంట్కి అమౌంటే కదా. అలాగే ఇసుక, అసలు ఎక్కడ ఇసుక పాలసీ అని తెచ్చాడు, ఎవరికి ఉపయోగం లేదు. భవన నిర్మాణ కార్మికులను పొట్టగొట్టారు. అలా ఏది చూసుకున్నా ఆయన డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండానే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు చేయడం అనేది తప్పు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిది అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే సంపద సృష్టించి పథకాలు అమలు చేయాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏదండి? రాజధాని ఏది? ఈ రోజుకి క్వశ్చన్ అడిగితే ఉంటే అసలు రాజధాని ఏదంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ లో ఉన్నామంటే ఎంత దీన స్థితిలో ఉన్నామో మనం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే క్యాపబిలిటీ ఉందంటారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారే అని మనం చెప్పకూడదండి. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు బాధ్యత అది. మన ఆంధ్రప్రదేశ్ బాధ్యత వాళ్ళ ముగ్గురిది. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది. రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు? 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఫామ్ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం జన్మభూమి కమిటీని పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి నాడుంటే, నేడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు చూడకుండా అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిదే. అందుకు తప్పనిసరిగా మరి ఆడవాళ్ళలో కానీ, యువకుల్లో కానీ, వృద్ధులు, వికలాంగుల్లో కానీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరొకసారి ఈ 2024 జరగబోయే ఎలక్షన్ లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నా నమ్మకం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని జరిగితేనే మళ్ళీ ఓటు అడగడానికి వస్తానన్నారు. జరిగాయన్నా? కంపల్సరీ జరిగినాయి కదన్నా. ఏది ఇచ్చిన మాట ఇచ్చాడంటే నెరవేర్చినంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. తప్పనిసరిగా ఆయన మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే ఆయన సంక్షేమ పథకం చేసి అప్పులు చేశాడు రాష్ట్రాన్ని. ఆయన ఎలాగైనా అధికారం నుంచి కింద దించాలని 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. అది ఎంతవరకు గెలిచే అవకాశం? 3 పార్టీలు కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేనిఫెస్టో చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు 4000 పింఛన్ అన్నాడు, ఈయన 5000 అనొచ్చు. వాళ్ళ 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఈయన 5 అనొచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ పరిపాలన మీద అనుభవం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలడో అదే హామీ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ముందు వాళ్ళు ఇప్పటికే నిలబడలేరు. మరి పవన్ కళ్యాణ్ గారు నేను అతపాతాలను తొక్కేస్తాను. పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ అవదన్న. పవన్ కళ్యాణ్ లో క్రెడిబిలిటీ లేదు, స్టెబిలిటీ లేదు. ఎందుకంటే ముందు ఇంచుమించు 70 సీట్లు అన్నారు, అది 25 సీట్లు అన్నారు. 21 సీట్లు మొత్తం పార్టీని అంతటినీ కూడా చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నిలకడ లేదు, స్థిరత్వం లేదు. పవన్ ఎప్పటికీ నమ్మరు. పిఠాపురంలో గతంలో 2 చోట్ల పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. నేడు 1 చోట పోటీ చేస్తుంటే యావత్ సినీ ఇండస్ట్రీ అంతటిని కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించుకుంటున్నాడు. అంటే గెలుపు మీద నమ్మకం లేక. అది 95,000 ఓట్లు ఉన్నటువంటి కాపు సామాజిక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఇంకా దాంట్లో మీరే ఆలోచించుకోవాలండి. సో ఒకరు గెలిచినా గెలవకపోయినా సీఎం మాత్రం మా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కానీ ఏమన్నా వచ్చినా వీళ్ళ పవన్ ఇప్పుడు ఎలక్షన్ వరకే, ఈ 13వ తారీఖు వరకే లెక్కేస్తారు జనసేన వాళ్ళని. 14వ తారీఖు నుంచి మళ్ళీ విడాకులే, ఎవరి కాపం వాళ్ళదే. ఇంకా జనసేన పార్టీ అనేది ఉండదు, లెక్కేరు కూడా. అవసరం కోసం వాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళని. అది ఆ విషయాన్ని గమనించి జన సైనికులు అందరూ కూడా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ కాలం బట్టి పార్టీ పెట్టి అప్పుడున్న ప్రజాదాన్ని బట్టి కొంచెం పెరిగింది. ఆయన స్థిరత్వంగా ఉంటే మంచి సీట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందా? సింగల్ గా పోటీ చేస్తే ఉంది కదన్నా, ఎంతో కొంత బయటెడుతుంది కదా. గతంలో 1 సీట్ వచ్చింది, ఇప్పుడు పెరుగుతున్నాం.
ఒకసారి కదా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే 67 సీట్లు ఇచ్చారు ప్రజలు. మరి ఈయన పట్టుబదలని విక్రమార్కుల్లా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పాదయాత్ర చేసి ప్రజా సమస్యల మీద గళమెత్తి ఎలక్షన్ కి వచ్చాడు. 2019లో దాదాపు 151 సీట్లతో కని విని ఎరగని విజయం ఆయన సొంతం చేసుకున్నాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల. అది వీళ్ళు లేదంటారు. పవన్ కళ్యాణ్ ఏమాత్రం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రపరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, జగన్ గారు మళ్ళీ వచ్చే అవకాశం? అది కాంప్లికేటెడ్ విషయం, ఎందుకంటే చెప్పలేం. జగన్ గారు అయితే మాత్రం ఆయన ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టి సోమరపోతం చేశాడు. ఆయన ప్రజలకి అనేక రకమైన పథకాలు అనేది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో 6 నెలలకు ఒక పథకం ఇచ్చేవారు. 6 నెలలకు పథకం పెడితే, అలాగే ఈ జగన్ గారు ఎక్కువ మహిళలకే కేటాయించారు తప్ప పురుషులకి ఏ విధమైన పథకాలు లేవు. అలాగే పథకాలు అనేది పెట్టడం అనేది చాలా ఏంటంటే ఎవరు అడగలేదు, ప్రజలు అడుగుతలేదు. ప్రజలు సోమరపోతు చేయడం అంతే తప్ప అమ్మ ఒడి లేకపోతే కొన్ని విషయాల్లో గవర్నమెంట్ తప్పు చేస్తుంది. 60 ఇచ్చారు, చాలా మంది అనాథలు అయిపోయారు. ఈ గవర్నమెంట్ లోనే రాష్ట్ర ప్రభుత్వం 60 ఇచ్చి చాలా మంది ఏంటంటే ఈ అర్హులు అనాథలు అయిపోయారు. కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కూటమి వచ్చే అవకాశం ఉంది. కూటమి వచ్చే అవకాశం కాదు, ప్రజల నిర్ణయం. అది ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఎవరికి ఓటేస్తారని తెలియదు, వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళకి ఓటేస్తారు తప్ప ఏంటంటే ప్రభుత్వం అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం. ఇది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు ఉండి ఇప్పుడు సడన్ గా ఆయన సీఎం అభ్యర్థిగా చూద్దాం అనుకున్నా చెప్పలేం. ఎందుకంటే ప్రజల నిర్ణయం, అది దైవ నిర్ణయం, ప్రజల. అదే సీఎం అభ్యర్థిగా చూద్దాం అనుకున్న లోగా ఆయన వేరే పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొత్తుగా వెళ్ళిపోయారు. అవును, ఆయన మీద ఏంటి భేదాభిప్రాయాలు కూడా లేస్తుంది, వ్యతిరేకత లేస్తుంది. ఆయన ఏంటి ఒక నిలకడగా లేని వ్యక్తిత్వం. వ్యతిరేకత అనేది ఎవరు చెప్పలేం, ఎందుకంటే ప్రజా నిర్ణయం. ప్రజలు ఎవరి వైపు నిర్ణయిస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, లేదంటే సీఎం అవ్వచ్చు, లేదా ఇంకొక విధంగా ఉండొచ్చు. అంటే ప్రజాభిప్రాయం నిలబడుతుంది. ప్రజలు ఎవరైతే ఓటేస్తారో ఓటింగ్ శాతం ఎక్కడైతే ఎక్కువ వస్తుందో వాళ్ళు సీఎం అవ్వచ్చు, లేదంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వచ్చు, లేకపోతే ఆనరబుల్ మినిస్టర్ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి అయితే కంపల్సరీ ఈసారి మరి ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే సంక్షేమం హామీలు అమలుపరచడం గట్రా అన్ని ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి అవ్వాలి. అదేనా ఆయన మీదకి ఒకరి మీదకి 4-5 రోజు పోటీకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తే అందరూ 4-5 పోటీగా వస్తున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మళ్ళీ ఏదో రకంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తారు వైఎస్ఆర్సీ. అంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అనేది ఏంటంటే మేము వస్తున్నాం, కలిసి వస్తున్నాం కాబట్టి నేను అతపాతాలను తొక్కేస్తానని వ్యాఖ్యలు చేస్తాను. అది ఎంతవరకు నిజం? అదే సింగిల్ గా వచ్చే మాట అనొచ్చు కదా, సింగిల్ గా రావచ్చు కదా. అలాగా కలిపి వచ్చేస్తున్నారు కాబట్టి తొక్కేస్తున్నారు. ఎవరికారు సింగిల్ గా వస్తే ఎవరెవరిని తొక్కేస్తారు? అయినా సరే ఇంతమంది వచ్చినా ఏం తొక్కేయారు జగన్? ఇప్పుడు జగన్ అని టచ్ చేయగలరు కదా, ఆ రాళ్ళు రప్పలించి కొట్టేస్తుంది తప్ప వీళ్ళు చేసింది ఏంటి? జగన్ ఏం చేయగలరు? సింగిల్ గా కొత్త నెలలో ఏం చేయలేరు. వాళ్ళందరూ కలిపి వచ్చిన జగన్ ఏం చేయరు, ఏమి చేయలేదు. ఏం చేశారా? చేయలేదు. అదే ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వాళ్ళు వ్యతిరేకించారు. అప్పు ఎక్కువ పెరిగిపోతుంది, సంక్షేమ పథకాలు అభివృద్ధిలో. కానీ ఈయన పథకాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఈయన 3,000 ఇస్తే 4,000 ఇస్తే మేము గెలిచాక అన్నారు. అంటే వాళ్ళ ఇచ్చింది కాకుండా అప్పు పెరిగింది కాకుండా అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే బడ్జెట్ వచ్చి 3 లక్షల కోట్లు అయ్యేది సంవత్సరానికి బడ్జెట్. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే 12 లక్షల కోట్లు బడ్జెట్ కావాలి. 3 లక్షల సంక్షేమ ఇస్తాకే మన రాష్ట్రం చాలా ఆయన ఏదో రకంగా నెట్టుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు ఇచ్చే హామీలు మరి 12 లక్షల కోట్లు అవుతుంది సంవత్సరానికి బడ్జెట్. ఎలా సరిపెట్టగలరు? 3 లక్షలుగా జగన్మోహన్ రెడ్డి 5 అని చెప్పి అన్నారు కదా. వీళ్ళు 3 లక్షల కోట్లు చేయడానికి ఇబ్బంది పడుతుంటే మరి 12 లక్షల సంబంధ దొంగ హామీలు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి అలా నోట్లో మాట వాలంటీర్కి 20,000 ఇస్తారని ఎందుకు అవన హామీ అవ్వదు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చేది ఇది, నా వాళ్ళు ఇదే అవుతుంది, ఇదే అవుతుంది, ఇదే పాసిబిలిటీ ఉంది మన రాష్ట్రం ఉన్న పరిస్థితి అని చెప్పి అవే దాన్ని కొంచెంగా డెవలప్ చేశారు. వీళ్ళు అలాగేంటి ఏదో అధికారంలో రావాలి అలవాటే కదా, అధికారం వచ్చాక హామీలన్నీ ఇవ్వకపోవడం. ఆ పాలసీలు ప్రజలు ఎవరు నమ్మరు. గతంలో చంద్రబాబు అలా చేస్తాని చెప్పి ఏం చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేని కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు ఆటో నేస్తాను, కాపు నేస్తాను, ఈబీసీ నేస్తాను, ఏంటి హామీలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అందులో మేనిఫెస్టోలో లేకుండానే ఏంటి ఇచ్చాడు? లేని కూడా చేశారు కదా. 99% ఎందుకు అన్నాడు ఆయన?
99% మరి ఆయన ఎందుకు అన్నాడా? అదే ఇవ్వగలరా? నేను మంచి జరిగితే ఓటేయండి, నాకు జరగకపోతే ఓటైతే ఆయనే చెప్పేస్తాను కదా. ఇంకా అందులో ఏముంది, ఆయన పీకిదే ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 2014లో ఇప్పటికి పుష్కరాలం అవుతుంది. ఆయన అన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తి సింగిల్ గా నిలబడిన 30-20 సీట్లు కైవసం చేసుకుంది. కానీ అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఎందుకు 23 సీట్లకి అంకితం అయ్యాడు? ఆయన కొంగును చేరడం గల కారణం ఏంటి? ఆయన అంటే గ్లాస్ సింబల్ ఉంది. గ్లాస్ సింబల్ అని సొంత పార్టీ జనసేన పార్టీకి ఒకదానికి సింబల్ అని ఉందని లేదు కదన్నా. ఇప్పుడు గ్లాస్ పార్టీ ఏంటంటే పోటీ చేయని గ్లాస్ ఇచ్చారు. ఇలా పోటీ చేయని కాడ సాయంత్రం రాజమండ్రి అర్బన్ లో ప్రజాశాంతి పార్టీకి గ్లాస్ సింబల్ ఇచ్చారు. అంటే ఒక పార్టీ సింబల్ స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చే వల్ల ఏ స్టెబిలిటీ లేదని. సో దాని వల్ల కారణాల వల్ల అని చెప్పేసి ఇంకా లేకపోవడం జరిగింది. అంతకుముందు ఏం లేదు. ఏం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారన్న. పవన్ కళ్యాణ్ వస్తే నేను సరదాగా వస్తారికి చూస్తాకి, ఎందుకంటే అభిమాని కదా. కంపల్సరీ జనాలు అందరూ ఓట్లు అయ్యారు కదన్నా. చిరంజీవి అంతకన్నా గొప్పగా వచ్చేవారు. చిరంజీవికి దీని మీద డబ్బులు వచ్చారు. నేనే చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా. ఫస్ట్ తోలు ఓటు ప్రజారాజ్యం వేసా. ఇక్కడ రవణ స్వామి నాయుడికి మన కృష్ణరాజు గారికి రైలు గుర్తు ఫస్ట్ ఓటు అప్పుడే నేను వేసాను. అప్పుడు జనం చూసి చిరంజీవి ముఖ్యమంత్రి అనుకున్నాం. జనానికి ఓట్లకి సంబంధం లేదు, అప్పుడే తెలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు ముగ్గురు కూటమి అయితే గెలుస్తుందని రాష్ట్రం మొత్తం మీద అనుకుంటున్నాము. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాను నాకు ఓటేయండి, నేను ఇస్తేనే వేయండి అంటున్నాడు. కానీ అది మాత్రం ప్రజల్లో అయితే అవాస్తవం కింద ఉంది. ప్రజలకి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏది కింద వరకు చేరలేదు. అది మాత్రం వాస్తవం. దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఈసారి నమ్మే ప్రసక్తిలో ప్రజలైతే లేరు. అంటే అభివృద్ధి జరగలేదన్నా? అభివృద్ధి జరిగింది అని వాళ్ళు వేసుకున్న పోస్టర్లోనే ఆ వీడియోలు బైట్స్ చేసి పెట్టుకోవడంలోనే ఉంది తప్ప ప్రజల్లో కానీ లేకపోతే రూరల్ ప్రాంతాల్లో కానీ అభివృద్ధి లేదు. గత 5 సంవత్సరాల నుంచి ధవళేశం గ్రామం ఒక్కటే తీసుకుంటే ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ తీసిన వ్యవస్థ లేదు. దాన్ని ప్రక్షాళన చేద్దామని లేదు. చెత్త పన్ను వేసారు దానికి మళ్ళీ కలిపి. ఆ పన్ను కట్టడం సరిపోతుంది తప్ప మాకు అభివృద్ధి అయితే కనిపించట్లేదు. మళ్ళీ బాబు గారు ప్రభుత్వం స్థాపించారు. బాబు గారు ప్రభుత్వం స్థాపిస్తేనే రాష్ట్రం బాగుపడతా అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడు అదే బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల మీద విమర్శించారు, వ్యతిరేకించారు. ఈ అప్పు అనేది పెరిగిపోతుంది సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి లేదని. మరి ఈయన మనం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అదే సంక్షేమ పథకాలని యాజ్ ఇట్ ఈజ్ గా దింపి కొంచెం వాళ్ళు ఇచ్చే 2000 మీద నేను 3000 4000 ఇస్తానని పెంచారు. దానివల్ల అప్పులోకి వెళ్తారు రాష్ట్రం. గతంలో ఏ అప్పులు అయితే ఉన్నాయో అయ్యే అప్పులు రొటీన్ గా వస్తున్నాయి, కాదనట్లేదు. కాకపోతే అభివృద్ధి జరగలేదు. ఏ కంపెనీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. చంద్రబాబు నాయుడు వంటి ఒక అనుభవస్థాయి వస్తే ఇక్కడికి కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు మన రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. తద్వారా వచ్చిన డబ్బులతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఎవరు వచ్చినా ఆ వచ్చిన ఆదాయం బట్టే కదా మనకి సంక్షేమ పథకాలు ఇస్తారు. అది బాబు గారి మీద నమ్మకం. అది ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కొన్న జనబలం ఈయనకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో కూటమిని అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుష్కర కాలం పాటు పార్టీ పెట్టి ఆయన ఇప్పుడు సింగిల్ గా పోటీ చేసిన 20-30 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఎందుకని అటువంటి ఆయన వస్తే ఆయన చేయాలని ఆయన పరిపాలన చూస్తారు జనాలు. ఆయన అలా చేయకుండా ప్రతి పార్టీకి ఇలా కొమ్ము వేయడం వల్ల లాభం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చెప్పాలంటే యువత మాది 30 సంవత్సరాల వయసు మాదంటే యువతే. మేము పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానంలోనే ఆలోచిస్తాం. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన మంచి పని మనం డైరెక్ట్ గా పోటీ చేస్తే మనం పోతాం, అట్ ది సేమ్ టైం టీడీపీ పోతుంది అనే ఆలోచన ద్వారంతో ఇద్దరం కలిస్తే రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం చాలా మంచిదైంది. ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ధనవంతుని కానీ ఈ రాక్షస పాలన కానీ లేదంటే రౌడీజాన్ కానీ కొట్టాలంటే కూటమి అయితేనే కొట్టగలదు. ఓకే, కూటమి రావాలి. వీళ్ళు ముఖ్యమంత్రిగా అధిష్టానంలోకి ఎక్కేది ఎవరు అనుకో? అసలు ఆ సమస్య లేదు, జగన్ గారే ముఖ్యమంత్రి. వాళ్ళు రారు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఊహాజనితమైన ప్రశ్న మీరు అడిగారు. మరి వాళ్ళు ఒక పక్క బీజేపీతోనూ ఒక పక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతోనూ వస్తున్నారు కదా, ఆ కూటమి ఏమన్నా ప్రభావం కలిగే అవకాశం ఉంది? ఏదైనా నార్త్ ఇండియాలో ఏమైనా కూటమి బీజేపీకి ప్రభావం ఉండొచ్చు, కానీ సౌత్ ఇండియాలో అందులోనూ ఆంధ్రప్రదేశ్లో అసలు
బీజేపీకి స్థానం లేదు. అది ఇప్పట్లో అయ్యే పనేం కాదు. బీజేపీ ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? సుభిక్షంగా ఉంది, చక్కగా ఉంది. పేదలకి అందరికీ అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అన్నీ జగన్ వల్లే సాధ్యమైంది. అందుకని ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి అప్పుడు ఉన్న కారణాల వల్ల సపోర్ట్ చేశారు. మళ్ళీ 2019లో సొంతంగా పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు టీడీపీ అంటే ఇప్పుడు ప్రజాదరణ కొంచెం పెరిగింది, ఆయన పార్టీ తరఫున పెరిగింది. సొంతంగా నిలబడితే 20-30 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అటువంటి తరుణంలో ఆయన మళ్ళీ టీడీపీ చెంతం చేరడం గల కారణం ఏంటి? అసలు ఏంటి ఆ పార్టీ యొక్క నిర్ణయం నిర్దేశాలు ఏంటి? అది ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆయనకే అర్థం కాదు, ప్రజలకి ఎలా అర్థం అవుతుంది. అందుకని అది మనం చెప్పడం అంత ధర్మంగా ఉండదు. అది వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంది అనే దానికి ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ నిదర్శనం. ఒక పక్క ఆయన తీవ్రమైన కృషి చేస్తాను, రాష్ట్రాన్ని మారుస్తాను అనే మనిషి తన క్యాండిడేట్లను బీజేపీలోకి పంపడం, వాళ్ళకి జెండాలు వాళ్ళకి కప్పడం, ఇందులోకి తీసుకొచ్చి ఈ జెండా వేయడం, ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి ప్రజలకి. అందుకని కూటమి అనేది ఇప్పట్లో ప్రభావం చూపదు. సింగిల్గా పోటీ చేస్తే మీరు అన్నట్టు ఏమయ్యేదో. సార్ అదే విధంగా చెప్తే జగన్మోహన్ గారు ఏవైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలని అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు, వ్యతిరేకించారు. సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి జరగాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే అప్పుల్లోకి వెళ్ళిపోతుందని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలని యాజ్ ఇట్ ఈజ్ గా ఒక 1 వంతు 2 వంతులుగా పెంచి ఇస్తాను అంటున్నారు గెలిచాక. మరి అప్పుడు ఆయన అప్పులు అవుతాయని వ్యతిరేకించారు ఆయన. మరి ఇప్పుడు అప్పులు అవ్వదు అంటారా? అప్పులు లేకుండా ఆయన పథకాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు చంద్రబాబు గారి మాటలను ప్రజలు ఎవరు విశ్వసించే పరిస్థితిలో లేదు. పోయినసారి ఎలక్షన్ ముందు 10,000 రూపాయలు వాళ్ళకి బ్యాంకులో వేస్తామని చెప్పారు. పసుపు కుంకాల కింద అని ఏదో స్కీమ్ పెట్టారు. అప్పుడే ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు అసలు నమ్మే పరిస్థితి లేదు. అందుకని అదేమి మనం లెక్కలో తీసుకునే ప్రశ్న అయితే కాదు. ఇప్పుడు 2 సార్లు వరుసగా గెలిచినటువంటి కేంద్రంలో ప్రధాని మోడీ గారు ఒకరు. ఆయన ఇప్పుడు మరి వీళ్ళకి డైరెక్ట్ గా వీళ్ళకి సపోర్ట్ ఉంది. ఆ ప్రభావం ఏమన్నా? అసలు నా అనుభవంలో 1% కూడా ఉండదు. చెప్పాను కదా, ఆంధ్రాలో బీజేపీకి అంత చరిష్మా లేదు. ప్రస్తుతం మోడీ గారికి నార్త్ ఇండియాలో మంచి చరిష్మా ఉంది. ప్రధానిగా అవ్వడానికి ఆయన పరిపాలన తీరు అన్ని బాగున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రమే సీఎం అవుతాడు. ఇంకా అందులో ఏమీ సందేహం లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మనకి టీడీపీకి అవకాశం ఉందండి. కూటమి ఉంది కదండి, జనసేన కూటమి, తెలుగుదేశం, బీజేపీ కూటమి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అండి ఏదో ఆయన ఏదో చేసేస్తాడు అని చెప్పి అంటే వేసామండి. అప్పుడు అంత ముందు కూడా రాజశేఖర రెడ్డి గారికి వేసామండి, కాదంటలేదు. ఆయన పరిపాలనకి ఇది వరకు చాలా తేడా ఉందండి, వైనాలు తేడా ఉంది. ఈయన చాలా ఏ వర్గం చూసినా గోల అండి, ఎవరు చూసినా గోల ఎట్టేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు బాగా చేశారు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే బాగుందండి. ఈయన మాట ఆయన పరిపాలన బాగుందండి. మరి ఈయన వచ్చాక సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని ముఖ్యమంత్రిగా నేను ఇస్తున్నా అని చెప్పేసి ఏమి ఎందుకండి సుఖం ఏముందండి? ఏమి ఇస్తున్నారండి? ఇస్తామని డబ్బా కొట్టుకుంటున్నారండి. ఏమి ఎవరికి రావట్లేదండి. అందరికి ఇస్తామని అన్నాడండి. వాళ్ళకి ఏదో 4 years ఉన్నాయని కటింగ్ అంటున్నాడు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని కటింగ్ అంటున్నాడు. పెన్షన్లు రావట్లేదండి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, పెన్షన్లు తీసేస్తున్నాడు అండి. అలా ఉందండి, బాగాలేదంటారు. చాలా మంది బాధపడిపోతున్నారండి, చాలా మంది బాధపడుతున్నారండి. మరి బాబు గారు వస్తే ఇది మారుతుంది అంటారు అనుకుంటున్నారా? మరి ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో మరి ఎంత దారుణం ఇలా ఎప్పుడు లేదండి. ఏంటండి ఇప్పుడు గోదావరి పక్కన ఉన్నామండి మేము. లారీ వేసుకుని ఏదైనా రిపేర్లు చేయించుకుందామంటే అవకాశం లేదండి. లారీ ఎట్టి 10,000 ఎట్టి ఎక్కడ కొంటామండి? తాప మేస్త్రీలు చూస్తేనేమో 1000 రూపాయలు జీతం అంటున్నారు, కూలోడికేమో 850 రూపాయలు జీతం అంటున్నాడు. మాలాంటి మధ్యరకం కుటుంబాలు నలిగిపోతున్నామండి బాబు. మధ్యరకం కుటుంబాల్లో నలిగిపోతున్నామండి.
అటు మధ్యరకం లేబర్ ఉన్నారండి, ఆడమగా పని చేసుకుంటారు, తెచ్చుకుంటారు, తింటారు. ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు. మా యజమాని తేవాలి, ఒకటే తేవాలి, అందరూ 10 మంది తిన్నారు. ఎలాగండి? చాలా ఇబ్బంది అయిపోయిందండి జనాలకి. అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మరి వీళ్ళు కూటమితో చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ, మోడీ గారు, పక్కన పెట్ట పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూటమి గెలిచే అవకాశం ఉంది దీని మీద. బాగానండి, కూటమి అయితే వచ్చేస్తుందండి, అందులో అయితే డౌట్ లేదు. ఇంకా ఎందుకంటే అండి ప్రజలు ఇసుకెక్కిపోయి ఉన్నారండి. మధ్యరకం కుటుంబాలు, పేద వర్గాలు, లేబరు అంతా కూడా చాలా ఇసుకెక్కిపోయి ఉన్నారండి. చాలా భయంకరంగా ఉందండి. ఎక్కడ చూసినా గొడవలు అండి, గంజాయి అండి. ధవళేశ్వరం ఎప్పుడు నా చిన్నప్పుడు, నాకు 40 సంవత్సరాలు, 42 సంవత్సరాలు, ఎప్పుడు గంజాయి అనేది ఎప్పుడు లేదండి. బ్లేడ్ బ్యాచ్ అండి, అదే అండి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. ఇంకంతా అలా గంజాయి కొట్టేసి ఏం చేస్తున్నారో తెలియట్లేదండి, ఎలా మసులుతున్నారో తెలియట్లేదు. లాండ్ ఆర్డర్ లేదు, లాండ్ ఆర్డర్ అనేది అసలు లేదు. చాలా భయంకరంగా ఉందండి. ఆడపిల్ల బయటికి వెళ్ళి రావాలంటే భయం వేస్తుందండి. చాలా చాలా నిశ్చితంగా ఉందండి బాబు గారు వస్తే మార్పు జరుగుతుంది. మార్పు జరుగుతుందనే మేము కోరుకుంటున్నామండి. మార్పు జరగాలండి. జరగకపోతే ప్రజలు బతకలేరండి బాబు. ఈ ప్రభుత్వంలో అయితే ప్రజలు బతకలేదని అంటున్నాను. నేనైతే మాత్రం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో ఓట్లన్నీ కూడా ఆయనకి ఆలకపడి పడ్డాయండి. మేము వేసాం. అంతకుముందు అయితే టీడీపీ అండి, కానీ ఆ పరిపాలన బాగుందండి. టీడీపీ పరిపాలన బాగుంది. రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఇదేం పరిపాలన బాబు, ఎంతకన్నా దారుణం ఎక్కడ చూడలేదు. టీడీపీ రావాలండి బాబు, కూటమి రావాలండి. రాకపోతే ప్రజలు బతకలేరండి. అబ్బాయి ఎక్కడికి పోవాలండి, వేరే రాష్ట్రం ఎక్కడికి, ఏ రాష్ట్రానికి పోవాలి తప్పండి. ఇక్కడ అయితే బతకలేమండి, అంత దారుణంగా ఉందండి.